1999వ సంవత్సరంలో మొదటిసారిగా దైవజనులు అపోస్తులు సురేష్ అయ్యతో నాకు పరిచయము సహవాసం ఏర్పడింది. వాస్తవానికి ఈ అపోస్తుల ఉపదేశంలోని లోతైన సత్యాలు అనేకమైనవి వారి ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది. దగ్గర లేకపోయినా దూరంగా ఉన్న ఒక ఆత్మీయ నాయకులుగా, ఆత్మీయ తండ్రిగా భావిస్తూనే ముందుకు సాగాను. ఏవి నేర్చుకున్నా, ఎటువంటి పరిచయం చేసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి ఇచ్చిన ఉపదేశాలతోనే నడుచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. 2003వ సంవత్సరంలో నా వివాహం కూడా వారి చేతుల మీదుగానే జరిగింది. అటువంటి గొప్ప దైవజనులను నా పరిచర్యలో ఒక మెంటర్గా, ఒక ఆత్మీయ నాయకత్వంలో నేను కలిగినందుకు ఎంతో సంతోషిస్తుండేవాడిని. ఈ రోజున నేను మళ్ళీ 2016వ సంవత్సరంలో వచ్చినప్పుడు అయ్యి ఉన్నారు. ఎంతో ప్రేమతో ఆహ్వానించి నాకు అప్పుడు కూడా సమయాన్ని ఇచ్చారు. ఈ రోజున ఆయన లేని సమయంలో ఇలాగ ఆయన లేని సమయం కూడా ఒకటి ఉంటుందని, అలాంటి సమయంలో నేను ఇక్కడికి వస్తాను అని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు నేను. కానీ ఏది జరుగుతున్నా దేవుని సేవకుల జీవితంలో పరిచర్యలు అన్ని సమస్తమును దేవుని చిత్త ప్రకారంగానే జరుగుతాయి కనుక పరిశుద్ధాత్మ మీద ఆనుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మాట చెప్పి మిమ్మల్ని ధైర్యపరచాలని ఆశపడుతున్నాను. తండ్రి నుంచి యోసేపు విడిపోయినప్పటికీ యాకోబు రోజు ఏడుస్తుండేవాడు. యోసేపు లేడే అని, యోసేపు చనిపోయాడని ఏడుస్తున్నాడు. కానీ వాస్తవానికి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక మహిమగల స్థానంలోనే ఉన్నాడు, సజీవుడుగానే ఉన్నాడు. అది తెలియక, అది ఎరగక, ఆ నిరీక్షణ లేక ఎప్పుడు ఏడుస్తూనే జీవితం అంతా గడిపేశాడు యాకోబు. కానీ మనము అలా ఏడ్చి వేదంతో జీవితాలు గడపకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ముందే గొప్ప ఆదరణ కలుగ చేస్తున్నాడు. సియోను ప్రతిష్టలో ఉన్న అయ్యా దేవుని సన్నిధిలో మహిమగల స్థానంలోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి మరణం అనేది లోటు కాదు, నష్టం కాదు, అది లాస్ కాదు. అన్ని జనులు ఏడుస్తారు, ఎందుకంటే మరలా ఎప్పుడు చూచే భాగ్యము కలగదు గనక. కానీ మనకు బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు మనకు జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. క్రీస్తు మృతులలో నుండి లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఏమిటి అనగా, అసలు మనము చావము, స్థానం మారుతాము అంతే. హల్లెలూయా. నాయకత్వములో, నడిపింపులో, అన్ని విషయాల్లో అయ్యా మనకంటే ముందున్నారు, మనకంటే ముందుగానే వెళ్ళారు. మనం వెనకాల వెళ్ళాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఐగుప్తు నుండి యాకోబుని పిలుస్తాడు, మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు మీ పిల్లలు మీ పశువులు అన్నీ ఇక్కడికి వచ్చేయండి, నాతో నా దగ్గర నాకు సమీపంగా మీరుందురు అని పిలుపు పంపిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా, ఈ రాకడ సందేశాల ద్వారా, ఉపదేశాల ద్వారా అయ్య మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశం ఇస్తున్నాడు. కంగారు పడకండి, మీరు వస్తారు, కలిసి ఉంటాం మనం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం, యేసు ప్రభు కూడా వెళ్ళిపోతూ ఈ మాట చెప్తున్నాడు, నేను వెళ్ళుట మంచిది, వెళ్ళవలసిన అవసరం ఉంది. నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్త వస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను అని మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టడం లేదు. వేరొక ఆదరణకర్త వచ్చి నేను లేని లోటు ఆయనే తీరుస్తాడు, చివరి వరకు ఆయన మీతో ఉంటాడు, నా దగ్గరకు వచ్చే వరకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. కనుక హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మ, ఏ అభిషేకము అయ్యలో నిలిచి ఉండేదో అదే అభిషేకం, అదే పరిశుద్ధాత్ముడు మనతో నిలిచి ఉన్నాడు. ఇది గొప్ప ఆదరణ మన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తొందరలో రానై ఉన్నాడు. మరొక్కసారి అయ్యను మహిమలు మనం చూడబోతున్నాం. ఆమేన్. చిన్న వాక్యం చదివి ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము
4వ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచిదను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో మరొక్కసారి ఈ పునరుద్ధాన పరిశుద్ధ దినమును అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ వారమంతయు మా పని పాటల్లో మేము ప్రభా ప్రయాసాల్లో మేము పడి ఉంటుండగా మరొక్కసారి మీ సన్నిధిని సమీపించి ప్రభువా నీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి, భాగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ సమయాన్ని ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ లేఖలను ధ్యానం చేయుచుండగా మాకు సహాయము చేయండి. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడగలిగినట్లు ప్రభా మా మనోనేత్రాలు తెరవండి నాయన. మీ వాక్శక్తిని మా హృదయంలోనికి విడుదల చేయండి. నీ వాక్యము వెల్లడేగుడు తోడనే వెలుగు కలిగినట్లుగా చేయండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నుండి గూర్చిన భయము పుట్టించుటకు సహాయము చేయండి ప్రభువా. నీ వాక్కును పంపి ప్రజల జీవితాలు బాగు చేయండి నాయన. వారు పడిన గుంటల్లో నుండి వారిని లేవనెత్తండి నాయన. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించినట్లుగాను, బాధలలో మాకు నెమ్మదినిచ్చినట్లుగా చేయండి. మీ మహిమగల రాకడకై సంపూర్ణత కొరకు మమ్మల్ని సిద్ధపరిచినట్లుగా మా అందరితో మాట్లాడి ప్రభువా మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను చూస్తున్న ప్రత్యక్షత. అపోస్తలుడైన యోహాను గురించి యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఒక ప్రాముఖ్యమైన ప్రవచనమును, ప్రవచనాత్మతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేశాడు. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు కానీ ఒక ప్రవచనాత్మకమైన ఒక వాక్కు. నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే నీకేమి అన్నాడు పేతురుతో, మిగిలిన శిష్యులతో. యోహాను గురించి ప్రస్తావించడం జరిగింది. నేను వచ్చే వరకు అంటే నా రెండవ రాకడ సంభవించే వరకు, లేక నా రెండవ రాకడ చూచే వరకు అతడు ఉంటాడు, బ్రతికే ఉంటాడు అని ఒక పరోక్ష వ్యవహార ధోరణిలో యేసు ప్రభు పలకటం జరుగుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 22, 23 వచనాలలో, నేను వచ్చే వరకు అతనుండుట నాకు ఇష్టమైతే నీకేంటి, మీకైనా ప్రాబ్లమా, మీకైనా అబ్జెక్షనమా, మీ పని చూసుకోండి, మీకు అతనితో సంబంధం లేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. గనక శిష్యులు ఏమనుకున్నారంటే యేసు క్రీస్తు యొక్క రెండో రాకడ సంభవించే వరకు అతడు చనిపోడా, బతికే ఉంటాడా అనే ఒక మాట శిష్యులలో వాడుకైపోయిందంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే కింద రాస్తాడు, యేసు ప్రభు అలాగా అతడు చావడు అనే మాట యేసు అనలేదు, కానీ నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే నీకేమి అన్నాడు అని రాయబడి ఉంది. దీని అర్థం ఏంటంటే, జనరల్గా చాలామంది కూడా అనుకుంటున్న విషయం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క రెండో రాకడ వరకు యోహాను బతికే ఉంటాడు, ఎక్కడో దిక్కున దాక్కుని ఉంటాడు అనుకుంటున్నారు, కానీ వాస్తవం కాదు. ప్రభు యొక్క మాట యొక్క అర్థం ఏంటి అంటే, యోహాను బ్రతుకున్న దినాలలోనే ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందో యోహాను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనివ్వండి, ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతంతా యోహాను దర్శనంలో చూడలా, యోహాను ఆత్మలో భవిష్యత్తుకు వెళ్ళి చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూశాడు. మన వాడుక భాషలో లేక గ్రాంధిక భాషలో ప్రత్యక్షత అంటే ఒక విషయాన్ని బయలుపరచటం, తెర తొలగించటం, తెర తీయవేయటం, కప్పి ఉన్న దానిని వెలుగులోనికి తేవటమే ప్రత్యక్షత గ్రాంధిక భాషలో. కానీ వాడుక భాషలో ప్రత్యక్షం అంటే ప్రత్యక్ష సాక్షి అంటే కళ్ళారా చూడడమే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. భవిష్యత్తును కళ్ళారా చూశాడు. అందుకే ప్రకటన గ్రంథ శైలి ఏ విధంగా రాయబడింది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు,
ఇదిగో ఆయన ముద్రలు విప్పుతున్నాడు అని చూశాడు. విప్పుతాడు అనట్లా, వస్తాడు అనట్లా, వచ్చుచున్నాడు, వచ్చేస్తున్నాడు, ముద్రలు విప్పేస్తున్నాడు, బూరలు ఊదేస్తున్నారు, అన్నీ తన కళ్ళెదుట జరిగినట్టుగానే యోహాను రాశాడంటే భవిష్యత్తును యోహాను కళ్ళారా చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. జరుగుతుందో జరగదో అనే ఆ సందేహానికి తావు లేకుండా ఎంత చక్కగా మనకి రాసి చూపించాడు. జరిగిపోతుంది, నేను చూసా, నన్ను నమ్మండి, నేనే ప్రత్యక్ష సాక్షిని అన్నాడు. హల్లెలూయా. ఏమి చూశాడు యోహాను ప్రకటన గ్రంథంలో అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి. ప్రకటన గ్రంథాన్ని మీకు బోధించడానికి నిలబడలేదు, కానీ నేను చెప్పబోతున్న అంశానికి చిన్న పరిచయ వాక్కులు మాత్రమే ఇస్తున్నా. ప్రకటన గ్రంథం యొక్క సారాంశం అంతా ఏంటంటే యేసు క్రీస్తును గూర్చిన ప్రత్యక్షతయే. యేసు ఎవరో సర్వ ప్రపంచానికానికి, పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు, దూతలకి, అలాగే పాతాళంలో ఉన్న పాపులకి, అలాగే దెయ్యానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందరికీ, ప్రతి ఒక్కరికి యేసు ప్రభువును గూర్చిన పలు విధములైన అభిప్రాయాలు ఉన్నాయి, ఒపీనియన్స్ ఉన్నాయి, ఐడియాలజీస్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ యేసు ఎవరో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన సార్వభౌమత్వం ఏంటో, ఆయన సర్వాధికారత్వం ఏంటో, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథము ఖచ్చితంగా బయలుపరుస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రెండోది, సంఘం యొక్క భవిష్యత్ ఏంటో బయలుపరుస్తుంది ప్రకటన గ్రంథం. క్రైస్తవుల యొక్క భవిష్యత్ ఏంటి? జీవితంలో ఎన్నో కష్టాలకు గురై, అప్పులకు గురై, రోగాలకి గురై, నిందల అవమానాలకు గురై, చావుకు గురై, ఎన్నో తిప్పలు పడుతూ కష్టంగా చాలా హృదయ విదారకమైన జీవితాలు గడుపుతున్న క్రైస్తవులకి దొరికింది ఏంటి? యేసు ప్రభువును నమ్ముకుంటే దొరికింది ఇదేనా అనేలాగా 100% మంది క్రైస్తవులు జీవితాన్ని కష్టాలతోనే వెళ్ళబుచ్చుతున్నారు. 100% ఎందుకన్నాను అంటే 120% మంది క్రైస్తవులు మాత్రం చాలా సంపన్న స్థితిలో ఉన్నారు, ధనవంతులై ఉన్నారు, సౌకర్యవంతులై ఉన్నారు, సదుపాయాలు కలిగి ఉన్నారు. వాళ్ళందరి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే దేవుని కృపను బట్టి మాకే కష్టాలు లేవు అనే సాక్ష్యాలు. కానీ 80% మంది క్రైస్తవులు వాళ్ళ సాక్ష్యాలు కష్టాలు, ఏడుపులు, రోదనలు, రోగాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు, అలాగే ప్రియమైన వారిని కోల్పోవడం కూడా ఉంది. గనక క్రైస్తవులకి మిగిలింది ఇదేనా? ఈ ఏడుపులేనా? పొరుగింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, అక్క యేసు ప్రభువును నమ్ముకుంటేవి, ఏమాయే, బిడ్డ చచ్చిపోయే, భర్త పోయే, ఇంత ఇలా జరిగే, అప్పులు అయిపోయింది, రోగం వచ్చేసింది, మెడికల్లో ఉన్నావు, ఏది యేసు ప్రభు అంటివి అని అంటున్నప్పుడు హృదయం వేదంతో నిండిపోద్ది. ఏం చెప్పాలి జవాబు తెలియక బాధపడుతూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది క్రైస్తవుల యొక్క అంతము కష్టాలతో కూడింది, వేదంతో కూడింది కాదు, మహిమతో కూడినది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. క్రీస్తులో మనకున్న నిరీక్షణ భూమి మీద వెండి బంగారాలు సంపాదించేది కాదని, క్రీస్తులో మనకున్న నిరీక్షణ భూమి మీద స్థలాలు ఇళ్ళు సంపాదించేది కాదని, భూమి మీద క్రీస్తునందు మనకున్న నిరీక్షణ భూమిని అమితముగా అనుభవించేది కాదని, భూమి మీద కొన్నాళ్ళు కష్టాలు పడినప్పటికీ యుగ యుగములు క్రీస్తుతో మహిమలో నిత్యానందముతో గడపనయ్యున్నామన్నదే మన నిరీక్షణ. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మూడవదిగా ప్రకటన గ్రంథం బయలుపరుస్తున్న విషయం ఏమిటి అంటే, ఇందాక అనుకున్నాను చూసారా, సౌకర్యాలు, సుఖాలు, ఆస్తులు, స్థలాలు, పొలాలు, వెండి వైడూర్యాలు, వెండి వజ్రాలు, వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కలిగి ఉన్న సామాజిక ప్రపంచం, సంఘం బయటున్న సామాన్య ప్రపంచ ప్రజలందరి భవిష్యత్ ఏంటి? ఇట్టనే సాగుతారా? తింటా, తాగుతా, చదువుతా, సంపాదిస్తా, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటా, మేడలు, మిద్దెలు కట్టుకుంటా, బ్యాంకులో డబ్బులు దాచుకుంటా, ఇటనే సాగుతుంది అనుకుంటున్నారేమో. సర్వనాశనానికి రెడీ అవుతుంది, సిద్ధపడుతుంది ప్రపంచం. చాలా భయంకరమైన భవిష్యత్తు కనిపెడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గనక మీరు ఈరోజు నిర్లక్ష్యం చేస్తే ఈ భయంకరమైన ఉచ్చులలో, ఊరులలో ఇరికి మహిమగల స్థానాన్ని కోల్పోయే భయంకరమైన పరిస్థితులు
రానున్నాయి. జాగ్రత్త పడి ఆలోచించండి అని మనం చేస్తున్నా. ప్రపంచ ప్రజలు ఎంత సంపాదించినా ఆ డబ్బులు వాళ్ళతో ఉండదు, ఆ భూములు వాళ్ళ పేరు మీద ఉండదు. భయంకరమైన రాబోతున్నాయి. ప్రపంచానికి ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. 4వదిగా సైతాను భవిష్యత్ ఏంటి, దెయ్యాల భవిష్యత్ ఏంటి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవతల భవిష్యత్ ఏంటో ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది. స్వతంత్రం గడిగా ఒకసారి 4 ప్రాముఖ్యమైన విషయాలు వెల్లడి చేస్తుంది. సరే, ఈ పూట మనకు అవసరమైన విషయం చెప్తున్నా. యోహాను చూస్తున్నాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. స్వతంత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఈ రోజున ఈ ప్రపంచానికి ఏమైనా శుభవార్త మిగిలి ఉంది అంటే అది ఇది మాత్రమే. ఏమిటి అనగా, ప్రపంచం కొరకు పరలోకపు తలుపులు తెరబడి ఉన్నాయి. ఏమండి, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది నుంచి అంతం వరకు దేవుడు పరస్పర విరుద్ధమైన 2 విషయాలను మనుషుల ఎదుట పెట్టాడు. ఉదాహరణకి ఏదైనా తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షముతో పాటు మంచిని పెట్టాడు, చెడును పెట్టాడు, జీవమును పెట్టాడు, మరణమును పెట్టాడు, మేలును పెట్టాడు, కీడును పెట్టాడు, సత్యమును పెట్టాడు, అసత్యమును పెట్టాడు, ఆశీర్వాదమును పెట్టాడు, శాపమును పెట్టాడు, సువార్త కూడా పెట్టాడు, దుర్వార్తలు కూడా పెట్టాడు. కానీ మన యొక్క నేరో మైండెడ్ వలన, సంకుచితమైన మనసు వలన బైబిల్లోని పాజిటివ్ విషయాలే సేకరిస్తాం. మిగిలినంత ఎవరు చదవాలి? మా తాత. హల్లెలూయా. ఆశీర్వాదాలను లైన్ పెట్టుకుంటే కింద భలే ఆశీర్వాదం అండి, మన పక్కనే శాపం ఉంది, అది ఎవరు పెట్టుకోవాలి? గీత. మన రాత అలాగ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ప్రతిదీ అవసరమే. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని మనకు అవసరమైనవి, మనకు భయం కలిగించేవి ఏమండి, మనల్ని కాంప్లికేషన్స్కి గురి చేసేవి, వివాదాలకి గురి చేసేవి, అర్థం కానివి వదిలేస్తే ఎలాగా? నిజంగా ఇప్పటికీ కూడా ప్రపంచంలో మన భారతదేశం చాలా దీవెనకరమైన దేశం అని చెప్పాలి. ఆత్మీయతలో, ఆత్మీయ విషయాల్లోకి వస్తే. హల్లెలూయా. పెద్ద అమెరికాకు ఉన్న డబ్బు, మనకు ఉన్నంత డబ్బు మనకు లేవు. అమెరికా దేశంలో ఉండే మంచి రోడ్లు, మరి రహదారులు మనకు లేకపోవచ్చు, లేకపోతే అటువంటి మంచి రాజకీయ వ్యవస్థ మనకి లేకపోవచ్చు. కానీ ఏది లేకపోయినా సంఘంలో మాత్రం దైవుని భయం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు అంటే మర్యాద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఏది జరుగుతున్నప్పటికీ బైబిల్లో దేవుడు మాత్రం మనకి రెండు విషయాలు పరస్పర విరుద్ధమైనవి పెట్టి ఏది ఎంచుకోవాలో వివేచించమని చెప్తున్నాడు. ఏ బైబిల్ మనకి దేవుని ప్రేమ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని ఉగ్రత గురించి చెప్తుంది. ఏ బైబిల్ మనకి దేవుని క్షమాపణ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని శిక్షల గురించి చెప్తుంది. ఏ బైబిల్ దేవుని కృప గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని తీర్పుల గురించి చెప్తుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే గనక ఇప్పటికే విదేశాల్లో, సంఘాల్లో దేవుని ఉగ్రతను గురించిన ఉపదేశాలు లేవు, చెప్పరు. అవి లేవనట్టే వ్యవహరిస్తారు. శాపం అనే మాటే లేదు, నరకం అనే మాటే లేదు, శిక్ష అనే మాటే లేదు, తీర్పులు అనే మాట ఎక్కడా వినబడటం లేదు. ఇంకా కొన్నాళ్ళు పోతే ఏమో ఒకటే మా నిరీక్షణ, ప్రభువు వచ్చి తొందరగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడని నిరీక్షణ అయితే ఉంది. మమ్మల్ని ఎందుకంటున్నానంటే, హల్లెలూయా, మీరందరూ మాతో రావాలనేదే నిరీక్షణ. హల్లెలూయా. అలాగైతే మనము అంటాం ప్రైజ్ ది లార్డ్. మాతో ఉంటే మనం అనొచ్చు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఇంకా కొన్నాళ్ళు పోతే మనకి ఈ బైబిల్ దొరకదు, చాలా పలుచటి బైబిలే దొరుకుతుంది. అందులో దేవుని ఉగ్రత అనే మాట ఉండదు, శిక్ష అనే మాట ఉండదు, శాపం అనే మాట ఉండదు, నరకం అనే మాట ఉండదు, దేవుని కోపం అనే మాట ఉండదు, ఏ ఉండవు. అన్నీ ఎడిట్ చేసి అన్ని తీసవతలు పారేసి ప్రేమ, దేవుని క్షమాపణ, నువ్వెంత ఘోర పాపమైనా పర్లేదు దేవునికి క్షమిస్తాడు, దానికి అది ఒకటే పని ఉంది, ఇంకో వేరే తెలియదానికి అన్నట్టే పల్చటి బైబిల్ రాబోతుంది చేతిలోకి, ఎడిట్ చేసేసి. ఇప్పటికే ప్రసంగాల్లో అవి లేవు, హెచ్చరికలు లేవు. అలాంటి బైబిల్ రాబోతుంది. పూర్తిగా అబద్ధ క్రీస్తు యొక్క బైబిల్ రాబోతుంది, సిద్ధపడండి.
ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, పరలోకం ముందు తలుపు తెరవబడి ఉండుటయే ఒక ఆశీర్వాదం, ఒక సువార్త. కానీ బైబిల్లో దుర్వార్తలు కూడా ఉన్నాయని చెప్పాను నేను. ఆ దుర్వార్త ఏమిటి అనగా, ఈ పరలోకపు తలుపులు తొందరలో మూసివేయబడిపోతున్నాయి. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు ఈ ప్రపంచానికి. పరలోకపు తలుపులు తెరవబడి ఉండుట అనగా పరలోకపు ఆశీర్వాదాలు ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా. ఏమిటి ఆశీర్వాదాలు అంటే, మరలా వెండి వజ్రాలు వైడూర్యాలు ఆస్తి అపాస్తులు కావు. ఇవే దేవుడు నన్ను ఆశీర్వదించాడని మీరు సాక్ష్యం చెప్తే మోసపోతున్నట్టే. ఏమండి, పరలోకపు ఆశీర్వాదాలు ఇవి కావు. పరలోకపు ఆశీర్వాదాలు అంటే భూమి మీద మీరు ₹1,00,00,000 ఇస్తానన్నా దొరకనివ్వండి. ₹1,00,00,000 ఇస్తానన్నా భూమి మీద మాత్రం దొరకవు. అది దొరికినాయి అనుకోండి, దాని పరలోకపు ఆశీర్వాదాలు ఎందుకంటారు? భూమి మీద దొరుకుతుందిగా. పరలోకపు ఆశీర్వాదాలు భూమి మీద దొరకవు. నువ్వు డబ్బులతో కొనలేవు అవి. అందులో ఒకటి దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ లాంటి ప్రేమ భూమి మీద ఎవ్వరు చూపించలేరు. డబ్బులు ఇచ్చినా రావు. పరలోకపు సమాధానం వేరు, పరలోకపు ఆనందము వేరు, పరలోకపు శాంతి వేరు, ఆయన ఇచ్చే క్షమాపణ వేరు, ఆయన ఇచ్చిన రక్షణ వేరు, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ వేరు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు వేరు. ఇవన్నీ పరలోకపు ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భూ సంబంధమైనవి కూడా ఉన్నాయి. అవి పెద్ద శాపాలేమో నేను అంటలా, కానీ అది పెద్ద లెక్కలోకి రావు అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. దెయ్యాలు కూడా ఇస్తాయి. ఇవి ఇవ్వట్లేదా? సినీ యాక్టర్లకి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. దేవుడు బాగా దీవించాడు వాళ్ళను అని చెప్తామా? అనం కదా. దెయ్యాలకు కూడా ఇవ్వడం తెలుసు. ఇవన్నీ దెయ్యాలు ఇవ్వలేనివి, పరలోక సంబంధమైనవే. అది మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సరే, శుభవార్త ఏమిటి అనగా పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి. దుర్వార్త ఏమిటి అనగా పరలోకపు తలుపులు మూసివేయబడతాయి. అది ఎప్పుడు మూసేస్తాడు, ఎలా మూసేస్తాడు, ఏం జరుగుతుందో చెప్పేసి నేను ముగిస్తా. యోహాను చూస్తున్నాడు, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. తెరవబడిన తలుపు దగ్గర యేసు క్రీస్తు నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎక్కడ నిలబడి ఉన్నాడు? తెరవబడిన పరలోకపు తలుపుల దగ్గర యేసయ్య నిలబడి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున పునరుద్ధానుడై లేచి 40 రోజులు తనను తాను సజీవునిగా కనపరుచుకొని అందరి కళ్ళెదుట పరలోకానికి ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. మాయమైపోలా, అందరి కళ్ళెదుట పరలోకానికి కొనిపోబడ్డాడు. వెళ్తూ అన్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని ఇలాగే తీసుకెళ్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు సరాసరి ఎక్కడ చేరాడు అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అని. అనగా తండ్రి యొక్క సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడు అని రాయబడుతుంది. అంటే పరలోకంలో దేవుని సింహాసనము ఎక్కడుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? నావి చూస్తారు ఒకసారి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పరలోకంలో ఏమున్నాయో, ఏది ఎక్కడున్నాయో మనకి తెలియాలి అంటే ప్రకటన గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథం చెప్తుంది, పరలోకంలో మధ్యలో ఉండేదే సింహాసనం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన సౌర కుటుంబంలో సూర్యుడు మధ్యలో ఉంటాడు, గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయి. ద సేమ్ వే పరలోకం అలాగే ఉంటుంది. మధ్యలో దేవుడు ఉన్నాడు, దాని చుట్టూ సమస్తములు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సింహాసనం చుట్టూ 4 జీవులు, సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనమును ఆవరించి ఉన్న దూతల సమూహము, పరిశుద్ధులు. అంటే సింహాసనమే కేంద్రములో ఉంది, సెంటర్ పాయింట్. అనగా పరలోకం అంటే ఏంటో తెలుసా? హెవెన్ ఈజ్ గాడ్ సెంటర్డ్. దేవుడు కేంద్రితమయ్యున్న స్థలమే పరలోకం. హల్లెలూయా. మనము సెల్ఫ్ సెంటర్డ్. మన మధ్యలో మనమే ఉండాలి, అందరూ మనల్ని అట్రాక్ట్ అవ్వాలి, అందరు నా వైపే చూడాలి, నాకు పట్టింపు ఉండాలి, నన్ను అడగాలి, నన్ను పట్టించుకోవాలి, నాకు పాంప్లెట్ ఇవ్వాలి, నన్ను పిలవాలి, నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి. నన్ను పిలవలేదు, నన్ను పట్టించుకోలేదు, అడిగలేను కానీ ఎవ్వడాన్ని పట్టించుకోలేదు, ఏడుస్తూ ఉంటాం మనం. ఎందుకు? సెల్ఫ్ సెంటర్డ్ ఇది. అందరు నన్నే చూడాలి, అందరు నా వైపు ఆకర్షించబడాలి. అందుకే మన బతుకులు ఇలాగ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా దేవునికి కేంద్ర స్థానం ఇస్తే మన జీవితాలు పరలోకంగా మారిపోతాయి. హల్లెలూయా. నిన్ను కాదు, నీలో ఉన్న దేవుణ్ణి చూపి, నీలో ఉన్న క్రీస్తును కనపరచు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అక్క నేను చూస్తుంటే యేసుప్రభుని నమ్ముకోవాలనిపిస్తుంది అక్క అనేలాగా ఉండాలి.
అన్న నేను చూస్తుంటే నాకు చర్చికి రావాలనిపిస్తుంది అనేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు మనం చూసిన వారిని మనము యేసుని చూపించినట్టే. సరే, పాయింట్ ఏమిటి అనగా సింహాసనము మధ్యలో ఉంది. కానీ యోహాను అంటున్నాడు లేదన్నా, ఆయన ద్వారం దగ్గరికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాసనం మీద ఉన్నాడా, ద్వారం దగ్గర ఉన్నాడా తేలాల్సిన అవసరం ఉంది ఇక్కడ. గమనించండి, బైబిల్ చెప్తుంది సింహాసనము దగ్గర యేసుక్రీస్తు ఉంటే ఆయన న్యాయవాది పోస్టులో ఉన్నాడు. మన పక్షముగా విజ్ఞాపన చేసే బాధ్యతను తీసుకొని ఒక లాయర్ పోస్టులో ఉండి మనము ఇదిగోండి సేవకులు కానీ సంఘము కానీ మన బలహీనతల పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనం పెద్ద పరిశుద్ధులము కాదు, నేను పెద్ద పరిశుద్ధుని కాదు, పెద్ద నీతిమంతుడిని కాదు, అంతా ఓకే, నేను పర్ఫెక్ట్, మీరు కూడా నన్ను చూసి నేర్చుకోండి అనే కథ ఏం లేదు ఇక్కడ. అయినా సరే దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే నా పక్షంగా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. మీరు కూడా నేను కూడా అర్హత లేకపోయినా మోకరించగానే దేవుడు వింటున్నాడు. మన కానుకలు దేవుడు అంగీకరిస్తున్నాడు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు, మన పరిచయ దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎందుకు అనంటే మన జీవితంలో మనం యేసయ్య చేతుల్లో పెడితే యేసయ్య ముఖం చూసి తండ్రి మనల్ని అంగీకరిస్తున్నాడు. అదే ప్రధాన యాజకుని పరిచర్య. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకపు ద్వారం దగ్గరకు వచ్చేసాడని యోహాను చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చేసాడంటారు? అసలు ఈ రోజున యేసుక్రీస్తు ద్వారం దగ్గరకు వచ్చేసాడా లేదా అని తేలాలి అంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో శిష్యులు యేసు ప్రభుని 3 ప్రశ్నలు వేస్తున్నారు. అక్క, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండబడి ఉన్నప్పుడు Yes. శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. ఒక్క నిమిషం ఆగండి, నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసు ప్రభు తొందరగా వస్తున్నాడో లేదో నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా కేవలం ఒక ప్రసంగం మీద ఆధారపడకండి. దయచేసి శిష్యులు చేసిన పని చేయండి. శిష్యులు చేసిన పని ఏంటంటే వారు ఏకాంతముగా యేసయ్య దగ్గరికి వెళ్ళి గడిపారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అడిగారు, ప్రభువా నిజం చెప్పు ప్రభువా, వచ్చేస్తావు కదా, లేక ఆలస్యం చేస్తున్నావా, నాకు ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేయి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వర్తమానం తర్వాత ముందు నీకంటూ ఒక పర్సనల్, నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వాడవైతే, పరిశుద్ధాత్మ పొందిన దానివైతే ఒక్కసారి ఏకాంతంగా ప్రభు దగ్గర గడిపి ఈ జీవితంలో కష్టాలు, ఆ ఇళ్ళు స్థలాలు ఇవి మానేసి ప్రభువా నువ్వు వచ్చే పక్షానైతే నాకు చెప్పు తొందరగా, నాకు ఆ ఫీలింగ్ కలిగి చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, నేను త్వరగా వచ్చేస్తాను, సిద్ధపడమని చెప్తున్నాడు. ఇప్పటికీ శిష్యులు అడిగారు, ఏకాంతంగా వెళ్ళారు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేంటి, నీ రెండో రాకడికి అలాగే ప్రపంచం నాశనం అవ్వడానికి గుర్తులు సూచనలేంటి అని అడిగారు. నేనైతే డేటే అడిగేద్దాను, తారీఖు అడిగేద్దాను, ఇదంతా ఎందుకు గడవకు ప్రభువా, డేట్ చెప్పేయి. అందుకే శిష్యులు చాలా మంచోళ్ళు, సూచనలు అడిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమడిగారు? సూచనలు యేసు ప్రభు ఇవ్వటం మొదలుపెట్టాడు 4వ వచనం నుండి. అయితే ఒక నిమిషం, సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనకి కావాల్సింది సూచనల తారీఖులా? గట్టి చెప్పాలి, సూచనలే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఎందుకు సూచనలు చెప్పాడు, ఎందుకు సూచనలు ఇచ్చాడు? సూచన అంటే ఏంటి? గుర్తులు, సంకేతాలు, సిగ్నల్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? హిందీలో ఒక వర్డ్ ఉంది, ఏక్ అకల్ మందుకో ఇషారా కాఫీ హే అంటారు. తెలివైనోడికి సైగ చేస్తే చాలంట, ఇషారా, చిన్న సైన్. మనుషుల్ని కావాలి అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక గ్లాస్ వాటర్ అని చెప్పొచ్చు. టైం ఎంత అయింది అంటే కొన్ని సంకేతాలు ఉంటాయి మనకి, గట్టిగా నేస్తే డిస్టర్బ్ అవుద్ది మీటింగ్ అంటే, సైకిల్తోటే అయిపోద్ది. ఈ సైకిల్ ఎవరికి అర్థం అవుతాయట? తెలివైన వాడికే అర్థం అవుద్ది. అదే పిచ్చోడికి డైరెక్ట్ చెప్పినా అర్థం కాదు. ఏందన్నా అంటనే ఉంటాడు, ఒరే అర్థమైందా? తెలివైన వాడికి చిన్న సిగ్నల్ ఇస్తే వాడు రెడీ అయిపోతాడట. అందుకే జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
కొంతమంది ఎంత చెప్పు, ఎంత డైరెక్ట్గా చెప్పు, ఏమన్నా నువ్వేదో అంటావు అన్నావా, నాకు అర్థం కాలేదన్నా. మరి అదే మరి ఎంత ఏడిపిస్తారంటే కొన్ని బయటికి చెప్పుకోలేము, లోపలికి సీక్రెట్గా చెప్పాలంటే బయటికే అడిగేస్తాడు. అర్థమైందా? అబ్బా ఇలాంటి తట్టుకోలేము. యేసు ప్రభు సంఘానికి కొన్ని సంకేతాలు ఇచ్చాడు, గమనించాలి. ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్ చెప్పచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, సంఘం భూమి మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవునికి సంఘంతోనే పని, లోకంతో పనిలే. అర్థమైందా? దేవునితో ఆ సంబంధంలోకి రావాలంటే నువ్వు సంఘంలోకి రావాలి. స్వతం చెప్పండి గట్టిగా ఒకసారి. బయట ఉంటానంటే పట్టించుకోడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉండి సర్వ ప్రపంచములో చెదిరిమదిరి ఉన్న సంఘ బిడ్డలకి నా రాకడ వచ్చేస్తుంది, టైం అయిపోయింది బిడ్డ, రెడీ అవ్వు అని చెప్పాలనుకున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, ఇదిగో సేవకుల ద్వారా, వర్తమానం ద్వారా చెప్తున్నాడు. ఓకే. కొందరికి దర్శనాల ద్వారా, కళల ద్వారా చెప్తున్నాడు. ఓకే. కొందరికి ప్రవచనం ద్వారా, ఇదిగో నా రాకడ వచ్చేస్తుంది, సిద్ధపడు సంఘమా అనే ప్రవచనం కూడా వస్తుంది. ఇప్పుడు వాక్యం చెప్పేటోళ్ళని అందరూ అంగీకరించకపోవచ్చు. పెద్ద చెప్పాడులే, మా తల్లిదండ్రులు కూడా చెప్పారు, మా తాత ముత్తాతలు కూడా చెప్పాడని తీసిపడేవచ్చు. ఇకపోతే దర్శనాలు, ప్రవచనాలు, కళను అన్నాం అనుకోండి, అబ్బో ఈవిడికే వచ్చేసింది పెద్ద అంటారు కొంతమంది. అందరు నమ్మకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు కుళ్ళుకుంటారు, అమ్మ వచ్చేసిందంట, ఆవిడకి పెద్ద దర్శనం వచ్చిందంట, అక్కడ మాకు రాలేదు. మరి కుళ్ళు కొంతమందికి. అందరికీ అర్థం కావాలంటే ఈ లోకం అందరికీ తెలిసేలాగా కొన్ని సూచనలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రభు ఇచ్చిన సూచనలు 4 రకాలు. ఒకటి సంఘ పరిస్థితులను సూచనగా చెప్పాడు. అదే చెప్తున్నాడు, మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఏమవ్వకుండా? మోసం అంటే ఎలా ఉంటుంది అంటే, పాపులను కన్విన్స్ చేసేవచ్చండి. అన్న ఇది పాపం అన్న, ఇది సిగరెట్ పాపం అన్న, ఇది గుట్కా, ఇది తంబాకు పాపం అన్న, ఇది వ్యభిచారం, ఇది మంచిది పద్ధతి కాదు పాపం. ఇలా పాపుల్ని మనం ఒప్పించవచ్చు, కానీ మోసంలో ఉన్న వాళ్ళని ఒప్పించలేమండి. అన్న నువ్వు రాంగ్ ఉన్నావంటే, లేదన్నా నాకు దర్శనం వచ్చిందంటాడు. అబ్బా ఇది ఎటు చెప్పాలి ఇప్పుడు? నువ్వు చెప్పలక్కర్లేదన్నా, దేవుడే నాతో డైరెక్ట్గా మాట్లాడిండు అన్నవాడికి ఏం చెప్పలేము అసలు. చెప్పొచ్చు అంటారా? నువ్వు గొప్పడువా, దేవుడు గొప్పడువా అంటే మన చేతులు కట్టుకుని దేవుడే గొప్ప, ఆయన కానీ మీరు ఆయన చూసుకోండి అయితే అంటాం. ఇది మోసం. దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యానుకూలంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యానికి, ఉపదేశానికి అనుకూలంగా ఉండాలి. బైబిల్లో రాయబడింది కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు చదివేసి ఇది దేవుడే మాట్లాడాడు అనుకోవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు బాబా ప్రభు బాగా కష్టాల్లో ఉన్నాను, సావాలా బతకాలా నువ్వేం డిసైడ్ చేయని బైబిల్ తెరిచి చూస్తే యూదా ఉరేసుకున్నాడు అనిపిస్తుంది. నేను అట్టనే అనుకున్నా, సామనే చెప్తాడు దేవుడు అనుకున్నానంటే అవుతుందా చెప్పు? అర్థమైందా? అట్ట కాదేమో ఇంకోసారి అడుగుతాను, మరలా బైబిల్ పెట్టి ప్రొఫెసర్ కరెక్ట్గా మాట్లాడు, ఇలా తీయగానే ఆ మంచి సమయాన్ని కథ చెప్పిన తర్వాత ప్రభు అంటాడు నీవును అట్లు చేయము అని ఉంటుంది అక్కడ. అదొకటే కనిపించింది. అంటే ఇప్పుడు ప్రభు చచ్చిపోమంటున్నాడా? మొన్న పేపర్లో చదివాను, దేవుడు రమ్మంటున్నాడని ఒక తల్లి ఆత్మహత్య చేసుకుందంట. అర్థమైందా? గుంటూరులో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘ విశ్వాసి, ఒక తల్లి గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువుని సిలువ వేసుకోమంటున్నాడు అని మేకులు కొట్టేసుకుంది కొయ్యికి, కర్రకి. దానికి వాళ్ళ ఆయనను ఆ పాస్టర్ ఇద్దరు సహకరించారట. పోలీసులు వచ్చి పట్టుకుని ఇద్దరు లోపలేసారు. ఏంటమ్మాయి పని అంటే, నాకు ఏసే చెప్పిండు అంటుంది. ఇది మోసం అంటే. అర్థమైందా? ఈజీ చెప్పేది యేసు కాదు, బైబిల్ చెప్తుంది మరి యొక్క యేసు ఉన్నాడు. అర్థమైందా? ఎవరది? అబద్ధ క్రీస్తు. నిజమైన క్రీస్తు ఎవరో, అబద్ధ క్రీస్తు ఎవరో తేడా నీకు తెలియకపోతే ఇలా మోసాల్లో ఉంటారు. అదే ప్రభు చెప్తున్నాడు, అనేకులు మోసపోయి ఉంటారు, నా పేరు చెప్పి మోసం చేస్తారు. కొందరు మిమ్మల్ని అబద్ధ ప్రవక్తలు వస్తారు, కొన్ని అద్భుతాలైనా చూపించి మోసం చేసేస్తారు. అయ్యో సంఘము మోసపోతుందేమో, అయ్యో ప్రభు పడిన ప్రయాసం వృధా అయిపోతుందేమో, సర్పము తన కుయుక్తితో హవ్వను మోసపుచ్చినట్లుగా ఈ కాలపు హవ్వ అయిన సంఘాన్ని ఈ సర్పము ఏ మాటలు చెప్పి మోసపుచ్చుతుందేమో నాకు భయం వేస్తుంది అని పౌలు బాధపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సంఘమా మోసపోకు. నువ్వు మోసంలో ఉన్నావో లేవో ఒక్కసారి స్కాన్ చేసుకో.
మొదటి సూచన సంఘంలో చూపించాడు. సంఘ పరిస్థితులు ఎలాగుంటాయో చూపించాడు. మోసపూరితమైన ప్రవక్తల గురించి చెప్పాడు, మోసంలో ఉన్న క్రైస్తువుల గురించి చెప్పాడు, మోసపూరితమైన దర్శనాల గురించి చెప్పాడు, మోసపూరితమైన ప్రవచనాల గురించి చెప్పాడు, మోసపూరితమైన ఉపదేశము గురించి చెప్పాడు. అలాగే సంఘం పట్ల వచ్చే హింస గురించి చెప్పాడు. నా నామము నిమిత్తము సకల జనుల ద్వారా మీరు ద్వేషించబడతారు, మీరు కొట్టబడతారు, వెలివేయబడతారు, హింసించబడతారు, అవసరమైతే చంపివేయబడతారు అని చెప్పాడు. అది నెరవేరుతుంది. నెగిటివే కాదు, పాజిటివ్ కూడా చెప్పాడు. నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము, ఆ ఉజ్జీవ జ్వాల నీకు కనబడతా ఉంటుంది అని చెప్పాడు. దానికి ఇచ్చిన రుజువు ఏమిటి? మీ యవ్వనులు దర్శనములు కందురు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మీరు స్వస్థ చేద్దురు, మీరు చేయి ఊపితే అందరూ పడిపోదురు ఏంటి, అంతేనా? ఉఫ్ అని ఉంటే పడిపోతారు, బిక్కెక్కెక్కే అని బిగ్గరగా నవ్వుతారు అప్పట్లో అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడా? ఆత్మీయ దర్శనం గురించి చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీ వృద్ధులు కలలు కంటే ఆ కలలను యవ్వనులు నెరవేర్చాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీ కుమారులు కుమార్తెలు యవ్వనులు ఇవే ఎక్కువ మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒకప్పుడు మనకు దైవజనులు అంటే చాలా వృద్ధులే ఉండేవాళ్ళు. చాలా కష్టపడి చిన్న డొక్కు సైకిల్ పట్టుకొని సేవ చేసేవాళ్ళు. అలసిపోయేవారు, చాలా కష్టం, చెప్పులు లేకుండా తిరిగారు, చిన్న గుడిసెలో ఉండే సేవ చేశారు. కానీ ఈ జనరేషన్ చూస్తుంటే యవనస్తులు లేచారు. ఏమనుకుంటున్నారు? మా జనరేషన్, ఇప్పుడు యూత్ జనరేషన్ ఇదంతా ఏందనుకుంటున్నావు? దేవుడు మనల్ని లేపడానికి కారణం ఏంటంటే ఆ తండ్రులు చేసిన ప్రార్థన. ప్రభువా చాలా సేవ ఉంది నాయన, నేను ఈ వయసులో ఎట్ట చేయాలి ప్రభువా, పిల్లల్ని లేపు నాయనా, పిల్లల్ని లేపు నాయనా అని వాళ్ళు సేవలో నడిచి ఏడ్చి ఉపవాసాలుండి కడుపు మార్చుకొని మోకరించి కన్నీరు కారిస్తే సమయము తక్కువగా ఉందని, సేవ ఇంకా ఎక్కువగా ఉందని దేవుడు మనలాంటి వాళ్ళని లేపాడు. మనం అర్హులమని కాదు, మన యోగ్యులమని కాదు, సమయం తక్కువగా ఉందని. ఇది నడిచెల్లి చేసే సేవ కాదు, పరిగెత్తి చేసే సేవ అని. ఏం నడుస్తావులే అని ఒక బైక్ ఇచ్చి, ఏం డొక్కుబండి నడుస్తావు అని ఒక కారు ఇచ్చి దేవుడు ఇచ్చి ఆశీర్వదిస్తుంది. ఎంజాయ్ చేయమని కాదు, నువ్వు వేగవంతం చేయమని. స్వతంత్రం గడిగా ఒకసారి హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా నువ్వు తిరగాలంటే ఎన్ని సంవత్సరాలు బతకాలో అంత టైం లేదబ్బా. ఆన్లైన్ వాడుకో, యూట్యూబ్ వాడుకో, అన్ని టెక్నాలజీ వాడుకో, తక్కువ టైంలో ఎక్కువ మందికి అందాలి సువార్త. మనం ఎంజాయ్ చేసుకోమని కాదు అది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఉజ్జీవము సంభవిస్తూ ఉంది. ఇది సూచన. రెండవ సూచన సమాజంలో చూపించాడు. సమాజం అంటే గుర్తుపెట్టుకోండి, సంఘం వేరు, సమాజం వేరు, సొసైటీ వేరు. సంఘము వెలుపట ఉన్న సమాజంలో పరిస్థితులు ఎలాగుంటాయో ఈ మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. లూకా సువార్త 21వ అధ్యాయము 11 నుండి లాస్ట్ వరకు చదువుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయము 22 నుండి లాస్ట్ వరకు చదువుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయము మొత్తం చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. మీకు రాకడ సూచనలు 4 భాగాల్లో ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన భాగాలు కరెక్ట్గా కనబడకపోవచ్చు, కానీ మీరు లెక్కేసుకొని దాన్ని విభజిస్తే కనిపిస్తుంది. మీరు చదవడం కష్టం అవుతుందని తీయకుండానే నేను చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘము వెలుపటున్న సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పాడంటే, నోవహు దినాల వల్లే ఉంటాయి, లోతు దినాల వల్లే ఉంటాయి అన్నాడు. జనులు తినుచు త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు, ఇదే సంసారం ఇక జీవితం అంతా. వేరేదేం లేదు. తిన్నామా లేదా, చదివేవాం లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, పెళ్ళయిందా లేదా, పిల్లలు పుట్టారు లేదా, అందరికీ జనాలకే టెన్షన్, మనకు లేకపోయినా సరే. ఏం చదువుతున్నావు ఊళ్ళో అడుగుతారు వచ్చి, చదువు అయిపోయింది. మరి ఉద్యోగమో ఆ టెన్షన్, మనకు రాకపోయినా. ఏమన్నా ఉద్యోగం అప్లై చేయలేదా, చేస్తా కదా మీకెందుకు, ఉద్యోగం వచ్చింది. మరి పెళ్ళో నీకెందుకన్నా, నేనేదో చస్తా కదా, పెళ్ళి అయిపోయింది. వచ్చేస్తారా అమ్మలక్కలు, ఏం విశేషాలు ఏం లేవా, నీకెందుకు, ఎవరు బతుకులాలు బతుకుతున్నారు కదా, ఇదే నా టెన్షన్. ఇక ప్రార్థన చేసుకున్నామని అడిగినోడు లేడు, ఆత్మీయ జీవితం ఎలాగుంది అని అడిగినోడు లేడు, చర్చికి వెళ్ళావా అని అడిగినోడు లేడు, ఖాళీగా ఉన్నావా బైబిల్ పట్టుకో
అయ్యగారితో వెళ్ళు సేవకి అని చెప్పినోడు లేడు. ఇయే కావాలి. ఏమైనా వెనకాల వేసుకున్నారా రాళ్ళు, బ్యాంకులో దాచుకున్నారా? లేదక్క నీకే తాగు. ఇయేనా గొడవ? జీవితంలో ఇంకేం లేవా? పశువులు బతుకుతున్నాయండి అలాగే. మనం బతికిందే ఉంది అందులో. అన్యులు బతుకుతున్నారు, చదువుతారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలకి అంటారు పిల్లల భవిష్యత్తు కొరకు స్థలం చూసుకుంటారు, ఒక ఇల్లు రాసి పెడతారు, ఇల్లు కట్టి పెడతారు, అన్ని పిల్లల పేరు మీద రాసేస్తారు. వీళ్ళు మాత్రం ఇండియాలో ఉండరు, బయటే ఉంటారు వీళ్ళు పిల్లలు. ఆ లాస్ట్లో ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు. జీవితం అంతా తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళికి ఇవ్వబడడం, సంసారం, కుటుంబము, సంపాదన, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు. ఇవేనా జీవితం అంటే? ఖచ్చితంగా యేసు ప్రభు రాకడలో ఇందులో చిక్కుకున్న వాళ్ళు ఎత్తబడరు అని మాత్రం బైబిల్ చెప్తుందండి. ఖచ్చితంగా చెప్తున్నా. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి చదవండి ఒకసారి. లూకాసు వార్త 21:34 నుండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున చదవండి. కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. చాలు. నోవహు కాలములో కూడా జలప్రళయం గురించి 1000 సంవత్సరాలుగా సువార్త చెప్పబడింది అని చెప్తున్నాను నేను. ఈ కాలంలో కూడా ప్రజలకు హెచ్చరిక చేయబడుతుంది. అయినా బైబిల్ చెప్తుంది జలప్రళయం వచ్చి వారు దానిలో కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగా ఎరుగకపోయిరా? తెలీదా? చెప్పలేదా? హనోకు ప్రకటించాడు, మెతుషెల ప్రకటించాడు, నోవహు కూడా ప్రకటించాడు, నన్ను అడిగితే లేమేకు కూడా ప్రకటించాడు. ప్రళయం రాబోతుంది, ఓడ రెడీగా ఉంది, సస్తారయ్యా, లోపలికి రండయ్యా అని చెప్పారు. కానీ బైబిల్ అంటుంది జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు ఎరిగిపోయారు. అంటే వాళ్ళు ఇలాంటి మీటింగ్కి వెళ్ళలా, హెచ్చరిక చేసే మీటింగ్కి వెళ్ళలా, హెచ్చరించే ఉపదేశం వినలా, పరిశుద్ధత అనే ప్రసంగాలు వినలా, లోకలు ఎలా బతకాలనే ప్రసంగాలు విన్నారు. అందుకే ఎరుగకపోయిరి. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే అకస్మాత్తుగా వచ్చును ఆ దినం. ఎక్కడ అకస్మాత్తు? ప్రకటిస్తున్నాం కదా, మేము చెప్తున్నాం కదా వస్తుంది అని. చెప్తున్నప్పుడు విన్నవాడికి అది అకస్మాత్తు కాదు, విననోడికి వస్తే అది అకస్మాత్తు. అంటే ఇటువంటి ఉపదేశాలు, ఇటువంటి హెచ్చరికలకు ప్రజలు చెవులు ఇవ్వట్లా. అందుకే అకస్మాత్తుగా నాశనం అవుతారు. ఎవరా అకస్మాత్తుగా నాశనం అయ్యేది? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఒకలాంటి ఊరిలో, ఒకలాంటి ట్రాప్లో చిక్కుకుపోయారు అని బైబిల్ చెప్తుంది. తిండి తినడం పాపం కాదు, నిద్రపోవడం పాపం కాదు, సంపాదించడం కూడా పాపం కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దానికి సంబంధించిన విచారాల గురించి చెప్తాడు, ఐహిక విచారాలు. ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నీ టెన్షన్ ఏంటి చెప్పు? బిడ్డ పెళ్ళి, పెద్దడికి ఉద్యోగము, సీటుకి అప్లై చేసినాము అని మొక్కలతో తెలిసిపోద్ది. అలా విచారంగా ఉంటాడు. ఎందుకన్నా? రక్షణ పొందే సంతోషం లేదా? పోతే పోయింది, దేవుడు రొత్తే వెళ్ళిపోవడమేనా? నిరీక్షణ లేదు చాలామందికి. హలో, ఇంకొక 100 సంవత్సరాలు ప్రభు రాకడ ఆలస్యం అయితే మనకు బిడ్డల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని స్థిరపరచగలడు. దానికి ఆయన సమర్థుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు అనుకుంటే దేవుడు నీకు పిల్లలు ఇవ్వలా, దేవుడు కావాలనుకుంటే నీకు ఇచ్చాడు. ఆయన వాళ్ళని ఎలా పోషించాలో బాగా తెలుసు. బాగా ఉద్యోగస్తులే బతుకుతున్నారంటే మేము బతకట్లేదు ఏండి, మేము బతకట్లేదు కదా, మేము తింటలే మేము కదా. హాస్టల్ పాపం తిండి కూడా ఉండదు వీళ్ళకి, ఉద్యోగం చేస్తేనే బతుకుతారని మీరు అనుకుంటున్నారేమో. మేము బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పొరపాటున ఒక సేవకుడికి బిడ్డని ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఉపవాసం పెట్టి చంపేస్తాడు, తిండి ఉండదని. అర్థమైందా? సేవకులు బతుకుతున్నారు, మీకంటే దర్జాగా బతుకుతున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. 15వ తారీఖు అయిపోగానే మీ జీతాలు అయిపోయాయి, మాకు ఆ టెన్షన్ లేదు. అర్థమైందా? 20 లక్షల కారు కొనుక్కొని బైక్ మీద వెళ్తున్నారు వీళ్ళంతా, పెట్రోల్ వేసుకోలేక. అర్థమైందా? కారు బయట తీసి కడిగి దాన్ని నున్నగా పామి మళ్ళీ కప్పెట్టేస్తారు లోపలే. అంటే పెట్రోల్ అన్నా 15 ఎత్తుంది, ఇది బైక్ అయితే 70 ఎత్తుంది. మాకు ఆ టెన్షన్ లేదు. పెట్రోల్ 80 కానీ 100 కానీ రన్నింగే. సూత్రం చెప్పండి కదా ఒకసారి. మీకంటే దర్జాగా బతుకుతున్నారు సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఐహిక విచారాలు, ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, ఇంత 4 పైసలు కూడా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సామాజికంగా మనుషుల టెన్షన్స్, ఆందోళన, యాంగ్జైటీ. ఏమండి, దీనికే బీపీ, దీనికే షుగరు, దీనికే రోగం, దీనికే అడ్డం పడిపోతున్నారు అందరూ. అంటే మేము పడతలేదని కాదు, కానీ మా టెన్షన్ వేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు ప్రభా, వీళ్ళు ఎప్పుడు మారుతారు నాయన, ఇంత చెప్తుంటే వింటలేదండి ప్రభా, ఇంకా రావట్లేదండి నాయన, టైం అయిపోయింది, ఇంకా చర్చకి రానండి నాయన, ఏంటిది అనుకోని మీ గురించే బాధ. ఈ టెన్షన్లన్నీ మాకు సేవకులకు వచ్చే ప్రతి బీపీ, ప్రతి షుగరు సేవకు ఆత్మ సంబంధమైనదే. గుర్తుపెట్టుకోండి, ఇది లోక సంబంధమైనది కాదు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సామాజికంగా చెడిపోయింది ప్రపంచం. నోవహు కాలంలో వివాహ వ్యవస్థ చెడిపోయింది, కుటుంబ వ్యవస్థ చెడిపోయింది, రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, విద్యా వ్యవస్థ చెడిపోయింది, ఈ రోజులో వైద్య వ్యవస్థ చెడిపోయింది, మత వ్యవస్థ చెడిపోయింది. ఒక్కడు చెప్పండి బాగుందని. అయినా భూమి మీద బతకాలని ప్లాన్లో ఉన్నారు. మరి భూమి మీద ఉండాలనుకున్నాడు, భూమి మీద ఉంటాడు, వెళ్ళాలనుకునేవాడు వెళ్ళిపోతాడు. మీ ఆశ తృప్తిపరిచేవాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా, అంతే కదా, న్యాయమా కదా? ఉండాలనుకున్న జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళడం. అర్థమైందా? వెళ్ళాలనుకునే వాడిని ఉంచడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. సామాజికంగా చెడిపోయింది. 4 దిశల యుద్ధ వాతావరణం చెప్పాడు. యుద్ధముల గురించి వింటారు, యుద్ధ సమాచారం వింటారు, రాజ్యంపై రాజ్యము, జనంపై జనము. ఏ దేశం తమ పొరుగు దేశంతో సమాధానం లేదు. కులముపై కులం, మతంపై మతం, జాతిపై జాతి, రాష్ట్రంపై రాష్ట్రవాదులు, భాషపై భాష. ఒక్కొక్కడు తన్నుకొని చేస్తున్న ప్రపంచం ఇది. ఇది సామాజిక సూచన. 3వ సూచన ప్రకృతిలో చూపించాడు. భూకంపాలు, సునామీలు, తుఫానులు, కరువులు, భూకంపాలు, రోగాలు, ఇవి సూచనలేనా? వార్తలు అనుకున్నారు ఏంది, రాజధానిలోనే వార్తలు చెప్తుండేంటి. వార్తలు కాదు ఇది, ప్రపంచానికి వార్తలు అయితే మనకి సూచనలు ఇవి. హల్లెలూయా. అన్న గమనించండి, మీరు వార్తాపత్రికలు చదివి, న్యూస్ పేపర్ చదివితే నిన్నటి వార్తలు తెలుస్తాయి. అదే టీవీలో వార్తలు చూస్తే నేటి వార్తలు తెలుస్తాయి. అదే శుభ్రంగా ఆత్మీయంగా బైబిల్ చదివితే రేపటి వార్తలు ఇప్పుడే తెలుస్తాయి మనకి. హల్లెలూయా. బ్రేకింగ్ న్యూస్, పలానా దేశంలో భూకంపం అంట అని బయట మాట్లాడుకుంటున్నాను అనుకో, నువ్వు బయటికి చెప్పు, నాకు ముందే తెలుసా కదా వస్తుందని అని చెప్పాలి. నీకెట తెలుసాక అంటారు, నా యేసు ఎప్పుడో చెప్పిండు అంతే. అర్థమైందా? ఇదిగో సునామీ అంట. అవునా, నేను అదే చూస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను, నాకు ముందే తెలిసి వస్తుందని. మనకి తెలియదంటూ ఏది ఉండకూడదండి. మన కర్మ ఏంటంటే మనకే తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకంటే ఇవి చదవం మనం, ఇలాంటి వర్తమానాలు వినం మనం, ఇవి మనకు అక్కర్లేదు. మనకి సూచనలు అన్యజనులకి ఇవ్వాలా యేసయ్య, మనకిచ్చిండండి. మనం సిద్ధపడాలని. నేనైతే ఈ భూకంపం కానీ, ఈ సునామీ కానీ, అదిగో తితిలి కానీ, ఆ తుఫాను కానీ, ఆ హుద్హుద్ కానీ, ఇక్కడ ఏదో కానీ నాకు వార్త పడింది అనుకో, నేనేమనుకుంటాను, యేసయ్య మిస్ కాల్ ఇచ్చిండు అనుకుంటాను అంతే. ఏమి ఇచ్చిండట? ఎందుకంటే డైరెక్ట్ కాలే చేసిండు అనుకో, నా బిడ్డ ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తాడు ఆయన. అది కాల్. ప్రైజ్ ది లార్డ్. కాల్కి ముందు రెడీ అవ్వమని, సిద్ధపడమని మిస్ కాల్ ఇస్తున్నాడు. అవే ఈ సూచనలు. 4వ సూచన యూదులలో చూపించాడు.
యూదుల గురించి చెప్తూ అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు అనగా యూద జనాంగానికి గుర్తు. యూదులు మరలా చిగురించే కాలం వస్తుంది అని చెప్పాడు. యూదులకు స్వాతంత్రము 1948 సంవత్సరము మే నెల 14వ తారీఖున వచ్చింది. ఆ రోజుతో యూదులను గురించిన అంజూరపు చెట్టు చిగురుస్తుందనే సూచన నెరవేరిపోయింది. 1948 మే 14వ తారీఖు యూదా జనాంగము, యూదా రాష్ట్రంలో ఇజ్రాయేలు దేశము ఆవిర్భవించింది ప్రపంచ చిత్రపటంలో, వరల్డ్ మ్యాప్లో. కానీ వారికి యెరూషలేము రాజధానిగా ప్రకటించబడలా. వారికి యెరూషలేము రాజధానిగా ఇదిగో 70 సంవత్సరాల తర్వాత 2018 మే నెల 14వ తారీఖున ప్రకటించబడింది. అంజూరపు చెట్టు చిగురించింది. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-33 వచనాలు చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచి, ఈ 4 రకాలైన సూచనలు జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసు. ద్వారం దగ్గరకు వచ్చేసాడని తెలుసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన ప్రశ్న ఏంటి? యేసయ్య ద్వారం దగ్గర ఉన్నాడు అనడానికి రుజువేంటి అనేది ప్రశ్న. బైబిల్ చెప్తుంది ఈ రాకడ సూచనలు నెరవేరే సమయానికి ఆయన సింహాసనము దగ్గర లాయర్గా, ఉత్తరవాదిగా, విజ్ఞాపనకర్తగా ఉండక ఆయన ద్వారము దగ్గరకు వచ్చేసి ఉన్నాడు అని మీరు తెలుసుకోండి అని బైబిల్ చెప్తుంది. ద్వారం దగ్గరకు వచ్చిన యేసు న్యాయాధిపతిగా నిలబడి ఉన్నాడు అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. చదువుదాం. యాకోబు 5:9. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చాలు, నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాకిట, ద్వారము దగ్గర. ఇంగ్లీష్ బైబిల్, బిహోల్డ్ ద జడ్జ్ స్టాండ్స్ అట్ ద డోర్. పరలోకపు ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు యేసయ్య. న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఎవరి పక్షముగా విజ్ఞాపన చేయటానికి కాదు, డైరెక్ట్గా తీర్పు తీర్చటానికి. ఏమిటా తీర్పు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత, రాకడ సూచనలు జరిగిన తర్వాత, సంఘ కాలము ముగింపుకు వచ్చిన తర్వాత అని అర్థం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరచెదనని. ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరచెదనని. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. చాలు, నేను ఆత్మవశుడనైతిని. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ద్వారం దగ్గరకు వచ్చేస్తే జరగాల్సిన కార్యక్రమం ఒక్కటే. ఏంటది? నా సంఘమా, నా జనమా, ఇక్కడికి ఎక్కిరము అని యేసయ్య పిలవబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట యోహానికి ఎలా వినబడింది? బూరధ్వని వలె వినబడింది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు అన్నాడు. మొదట నేను వినిన స్వరము బూరధ్వని వలె మాట్లాడగా వింటిని. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ధ్వని, ఇంకొకటి స్వరం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ధ్వని అంటే శబ్దం, స్వరము అంటే వాయిస్. బయట ఉన్న కొంతమందికి శబ్దం వినబడుతుంది సౌండ్ బాక్స్లోంచి కదా. ఏం సౌండ్ అబ్బా, ఏ సౌండ్ బాబా, సౌండ్ సౌండ్ సౌండ్. ఇక్కడ కూడా కొంతమందికి సౌండే వినపడుతుంది, కొంతమందికి స్వరం విన్న వాళ్ళు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. శబ్దం కాదు,
ఈ శబ్దంలో యేసే స్వరం వినండి. ప్రైజ్ ది లార్డ్. బూరధ్వని వంటి స్వరముతో 1:10 చెప్తాడు ఈ మాట. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. ఎవరిని? యోహానును. నాకు చూడండి ఒకసారి, ఎవరిని? కానీ నేను అంటున్నా, అక్కడ యోహాను సంఘానికి గుర్తు. ఒకరు అన్నారు, అక్కడ యోహాను కదండి పిలిచింది, మీరు సంఘం ఎట్లా అంటున్నారు? స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘములు గురించిన వివరణ ఉంది. ఆ 7 సంఘముల వారికి యేసుక్రీస్తు ఉత్తరాలు రాస్తూ ఎవరికి రాసి పంపాడు? సంఘపు దూతకు రాశాడు. ఎవరికి రాశాడు? దూత అంటే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ నక్షత్రములు సంఘపు దూతలు అంటే సేవకులు అని అర్థం. ఓకే, సంఘపు దూత అంటే ఎవరు? సంఘ సేవకుడు, కాపరి. ఇప్పుడు సంఘపు దూతకు చెప్తున్నాడు అంటే సంఘానికి చెప్తున్నట్టు కాదా? ఆయన అంటున్నాడు, నీవు మొదటి ప్రేమ విడిచితివి అంటే పాస్టర్ నా సంఘం కాదా? అంటే సేవకుడు ఎలా అంటాడో సంఘం అలాంటిదే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సేవకుడు కరెక్ట్గా ఉంటే సంఘం కూడా కరెక్ట్గా ఉంటుంది. సేవకుడు పడిపోతే సంఘం కూడా పోయినట్టే. ఇక గుర్తుపెట్టుకోండి, సేవకుడు లోక సంబంధి అయిపోతే సంఘం లోక సంబంధి. సేవకుడు ప్రతిష్టలో నిలిచి ఉంటే సంఘం ప్రతిష్టలో నిలిచినట్టే. సేవకుడిని దేవుడు మహిమపరిస్తే సంఘాన్ని మహిమపరుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి సంఘానికి ప్రతినిధి సేవకుడు. కాబట్టి నీ ఎక్కడ ఎచ్చట పడితివో దానిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఒక ఎఫెసీ సంఘపు దూతకు అంటున్నాడంటే సంఘానికి అంటున్నట్టు. ఈ సేవకుడికి ఇక్కడ ఒక ప్రత్యక్షం దేవుడు ఇచ్చాడు అంటే సంఘం కొరకు ఇచ్చినట్టు. సేవకుడికి ఒక వరం ఇచ్చాడు అంటే సంఘం కొరకు ఇచ్చినట్టు కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపోస్తలులందరూ చనిపోయారండి ఇంచుమించు. ఒక్కడే మిగిలాడు యోహాను. ఎందుకు మిగిలాడో? మరుగుతున్న నూనెలో వేసారంటండి రోమియోలు. అయినా చావలా, బెంబేలు ఎత్తిపోయారు. నీళ్ళలో అయితే చచ్చిపోతారు, వేడి నీళ్ళలో. ఈయన మరుగుతున్న నూనెలో అయితే చావడేంటినా? ఈయన చచ్చిపోలేదేంది? ఇంత కొట్టినాము కానీ ఇంత 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 కొట్టిన చంపినట్టు కొట్టినాము కానీ చావలేదేంది నా అని అలా ఆశ్చర్యపోతున్నాను. నూనెలో వేసినా చావలా, అందరు తల పట్టుకుని అబ్బాయి చావడేంటి? ఎందుకు చావలేదు అంటారు? నా రాకడ చూచే వరకు అతడు చావడు. ఒక ప్రవచనం ఆయన్ని కాపాడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అన్న మీరు కూడా యేసయ్య నుంచి ఒక వాక్కు పొందండి నీ వ్యక్తిగత జీవితంలో. ఏ బీపీ, ఏ షుగరు, ఏ హార్ట్ పేషెంట్, ఏ రోగము, ఏ పరిస్థితులు, ఏ కరువు కాటకాలు, ఏ అప్పులు నిన్ను చంపలేవు. వాక్యం నిన్ను బతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు మందుల వలన కాదు, మనుషులు తిండి వలన కాదు, మనుషుడు దేవుని నోటి నుండి వచ్చు ఒక మాట వలన బ్రతుకుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే రోజు బైబిల్ చదువుతూ బతుకుతాడని కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటని రేమా అంటారు. వ్యక్తిగత జీవితం కొరకు దేవుడు ఒక మాట పలుకుతాడండి. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం తీయక్కర్లేదు, యెరూషలేము గురించి చెప్తాడు. నీవు పుట్టిన విధము చూడగా సావాల్సిన దానివే, నీవు బ్రతుకుమని నేను నీతో చెప్పగా నువ్వు బ్రతికితివే. నీ బొడ్డు కోయబడలేదు, నీ రక్తం కడగబడలేదు, ఉప్పు రాయబడలేదు. సత్తదా బిడ్డ బతుకుతుందా, సత్తదా బతుకుతుందా అని జనులు అంటుకుంటుండగా, ఇదిగో నీ రక్తంలో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నేను పలకగా నువ్వు బ్రతికావు. నువ్వైనా నేనైనా అమ్మ కడుపులో పుట్టాము, బతకాల్సిన అసలు ఆప్షన్స్ లేకపోయినా దేవుడు బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. వాక్కును పొందు. ఆ వాక్యమే యోహానును బ్రతికించేసింది. చావు రానివ్వలా. యోహాను చచ్చిపోవడానికి వీల్లేదు. నువ్వు ఇంకా చూడాల్సిన ప్రత్యక్షతలు ఉన్నాయి. సంఘాలకి రాయాల్సింది ఉంది, సంఘాలకి చెప్పాల్సింది ఉంది. అప్పుడు చచ్చిపోతే ఎట్లా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. యోహాను చూశాడు, అందుకే బతికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కి రమ్ము అని
యోహానును పిలుచుచున్నాడు అంటే మొత్తం ఏది యోహాను యొక్క ఆధ్వర్యములో అనగా అపోస్తలుల ఉపదేశములో ఉన్న సంఘానినే రమ్మని పిలుస్తున్నాడు ఆయన. యోహానుతో పాటు ఎత్తబడాలంటే అపోస్తలులతో నీకు కనెక్షన్ ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి, వేరు పారి ఉండాలి, పునాది వేయబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సరే, ఎలా ఎత్తబడుతుందో, ఎలా ప్రభు పిలుస్తాడో నేను చెప్తా. గమనించండి, యేసుక్రీస్తు న్యాయాధిపతిగా నిలబడ్డాడు, తీర్పు తీర్చడానికి నిలబడ్డాడు. ఆ తీర్పు ఎలాగుంటుందో చెప్తాను, గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకును మధ్యను గొర్రెలకు పొట్టెలకు మధ్య గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను భేదము కనుగొని తీర్పు తీర్చేదను. స్తోత్రం చెప్పండి ఒకసారి. భేదం అంటేనే తీర్పు, మళ్ళీ భేదమా మళ్ళీ తీర్పు అంటాను. చూడండి ఒకసారి. భేదం అంటే విభజన. చెప్పండి ఏంటిది? విభజన, వడగట్టడం, తూర్పార పట్టడం, జల్లెడ పట్టడం. గొర్రెకు మధ్య, గొర్రె అంటే విశ్వాసులే, ఆత్మ సంబంధమైన వాళ్ళకి శరీర సంబంధమైన వాళ్ళకి మధ్య నేను జల్లెడ పట్టి ఫిల్టర్ చేసి ప్యూర్గా ఉన్న వాళ్ళని తీసుకొని మైల పడిన వాళ్ళని పక్కన పెట్టేస్తాను అంటున్నాడు. అందరినీ తీసుకెళ్ళడండి. ఆత్మ సంబంధమైన వారికి శరీర సంబంధమైన వారికి మధ్య తేడా తీసుకొస్తాను అంటున్నాడు ఆయన. ప్రతిష్ఠితమైన దానికి లౌకికమైన దానికి తేడా తీసుకొస్తాను అంటున్నాడు. సేవకుల పరిచర్యే ఇది. లేవియకాండం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. లేవియకాండం 10:10. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇదే బోధించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. లోకములో ఉన్న ఆత్మ సంబంధమైన దానిని వెంటాడండి, లోక సంబంధమైన దాన్ని వెంటాడకండి. అది ఎట్లా అంటారా అని అడిగితే ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చెడు నేర్పమన్నాడు ఆయన. ఇది సేవకుల పరిచర్య. పవిత్రమైన దానిలో నుండి అపవిత్రమైన దాన్ని వేరు చేయమని, ఏరి పాడేమన్నాడు. అంతే, ఒక్కటే మాట. నేను చేసేది అదే, నువ్వు చేసేది అదే అన్నాడు యేసయ్య. నేను చేసిన సేవ అదే, నువ్వు చేయాల్సిన సేవ అదే. అదే బోధించమని చెప్పాడు. మనం ఏమో కలిసిపోతున్నాం. ఏదైనా నడుస్తుంది మనకి. ఏ సంఘమైనా ఒకటే, ఏ సేవకుడైనా ఒకటే, ఏ ప్రసంగమైనా ఒకటే, ఏ మీటింగ్ అయినా ఒకటే, ఏ టీవీ అయినా ఒకటే మనకి. ఏ టీవీ కార్యక్రమం, క్రైస్తవ ఛానల్స్ అంతా బైబిల్ ఉండి కదా చెప్తున్నారు అని. మంచిదే. విభజన, నేను భేదము కొనుగొని తీర్పు తీరుస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. లూకా సువార్త 17:34 చదువుదాం. లూకా సువార్త 17, మనం యెహెజ్కేలు 34:17 చదివాము. లూకాలో 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచునుదురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడునను. ఒక నిమిషం. ఇక్కడ కూడా 3 గుంపులు ఉండాలి. ఇద్దరు పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ఒరియా బైబిల్ 3 ఉన్నాయి, తెలుగులో 2 ఉన్నాయి. 3వ గుంపు మీకు తెలుగులో మత్తయి సువార్త 24:40లో కనిపిస్తుంది. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకరు ఎత్తబడతారు. ఇప్పుడు నాకు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 3 గుంపులు అండి ఇక్కడ. ప్రభు రాకడలో సంభవించే రాకడ ప్రక్రియ లేక తీర్పు ప్రక్రియ, ఎత్తబడే సమయంలో జరిగే తీర్పు యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు పండుకొని ఉన్నారు, ఒకరే ఎత్తబడ్డారు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. భూమి మీద 220 కోట్ల క్రైస్తవ జనాభా ఉంది ఈ రోజున.
ఇక్కడ ఇద్దరు అనంటే ఇద్దరు కాదు, లిటరల్గా రిబ్కా గర్భములో ఇద్దరు ఉండేవారు, ఏసావు యాకోబులు ఉండేవారు. దేవుడు అన్నాడు వారు ఇద్దరు వ్యక్తులు కాదు, 2 జనములు. హల్లెలూయా. వారు 2 జనములు, 2 జనం, 2 జాతులు వారు, లేక 2 గోత్రికులు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇద్దరు అంటే ఇద్దరు కాదు, 2 రకాలైన క్రైస్తవులు అని అర్థం, 2 రకాలైన విశ్వాసులు అని అర్థం, 2 రకాలైన సంఘాలు అని అర్థం, 2 రకాలైన సేవకులు అని అర్థం. యేసుక్రీస్తు రాకడలో మొదట లేపబడేది క్రీస్తునందు నిద్రించిన వారు, మరణించిన వారు. వీళ్ళే మంచం మీద పండుకునున్న ఇద్దరు. సమాధులు అన్నీ తెరుచుకోవు, ఆత్మ సంబంధమైన వారి సమాధులు తెరవబడి వాళ్ళు కొనిపోబడతారు. మిగిలిన ఒక గుంపు విడిచిపెట్టబడుతుంది. ఇక్కడ స్త్రీలు 2 ఉన్నారు. బైబిల్లో ఎన్నిసార్లు స్త్రీ వచ్చిందో ఆ స్త్రీ యొక్క సంఘానికి గుర్తు. మరి 2 స్త్రీలు ఎట్లున్నారు? మరదే 2 రకాలైన సంఘాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. ఒకటి యేసుక్రీస్తు యొక్క సంఘం అయితే, ఒకటి అబద్ధ క్రీస్తు యొక్క సంఘం అండి. ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘం అయితే, ఇంకొకటి అబద్ధ క్రీస్తు ద్వారా ఆ భ్రమపరిచే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న సంఘం. వీళ్ళిద్దరూ వాడుతున్న తిరగలి ఒకటే. బైబిల్ తిరగల్లో 2 రాళ్ళు ఉంటాయి. బండ, రాయి అనగా వాక్యం అని తెలుసు. మోషే 2 రాతి పలకల మీద నిబంధన తీసుకొచ్చాడు. అలాగే తిరగలిలో 2 రకాలైన రాళ్ళు ఉంటాయి. కింద దిమ్మ, పైన దిమ్మ. కింద దిమ్మ తిరగదు, నిలిచే ఉంటుంది. పైన దిమ్మ మాత్రమే తిరుగుతుంది. తిరగని కింద దిమ్మ మన బైబిల్లో ఉన్న లోగోస్ వాక్యానికి గుర్తు, స్థిరపరచబడిన వాక్యం అంటారు. పైన తిరుగుతున్న దిమ్మ రేమా వాక్యానికి గుర్తు, దేవుడు పలుకుతున్న ప్రత్యక్షతలకు గుర్తుంది. హల్లెలూయా. ఒకటే బైబిల్ 2 సంఘాలు పట్టుకున్నారు. అంటే తప్పుడు బోధ చేసినవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అపోస్తుల బోధ చేసిన వాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నారు, అసలు పరిశుద్ధాత్మ లేదనేవాడు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నాడు, రాకడ ఉందనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అసలు త్రియేక దేవుడు కాదనే త్రిత్వం లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు. ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా ఇదే బైబిల్ నుంచి వస్తున్నాయి, ఎన్ని ఘనమైన ఉపదేశాలు వచ్చినా ఇదే బైబిల్ వస్తున్నాయి. తప్పు బైబిల్ది కాదు, నువ్వు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. సమస్య ఏంటంటే ఈ 2 సంఘాలు కలిసిపోయాయి. ఇక్కడ మనం ఒకటే, నువ్వు క్రిస్టియన్ నేను క్రిస్టియనే, మనంతా ఒకటే, అందరు కలిసి ఒకటే మీటింగ్కి వెళ్తాం, అందరు కలిసి ఒకటే అనుకుంటున్నాం, అంతా ఒకటేలా కనపడుతుంది. ఒకటే కాదు, నేను భేదము కనుగొని తీర్పు తీరుస్తాను అంటున్నాడు ఆయన. పొలంలో ఉన్న 2 సేవకులు గుంపు, అందరు ఎత్తబడరు, విభజిస్తాడు. ఎందుకంటే ఇక్కడున్న స్త్రీ ఏమో యేసుక్రీస్తు యొక్క సంఘం, ఇక్కడున్న స్త్రీ అబద్ధ క్రీస్తు సంఘం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఇక్కడ భ్రమపరిచే ఆత్మ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, ఇక్కడ కూడా కొన్ని వరాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ స్వస్థతలు, వీళ్ళకి చర్చ్ ఉంది, వీళ్ళకి చర్చ్ ఉంది, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి, ఇక్కడ జనం వస్తున్నారు, ఇక్కడ జనం వచ్చేస్తున్నారు. అంతా ఒకలా కనపడుతుంది మనకి, కానీ డిఫరెన్స్ ఉంది అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త. ఇక్కడ పరిశుద్ధాత్మ కొందరు అపోస్తులను అభిషేకించి వాడుకుంటే, ఇక్కడ భ్రమపరిచే ఆత్మ దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలను అభిషేకించి వాడుకుంటున్నాడు. ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి. వీళ్ళు రాకడ కొరకు సిద్ధపడుతుంటే వీళ్ళు లోకం కొరకు సిద్ధపడుతున్నారు, అంతే తేడా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 11:4. వచ్చిన వాడెవడైనను ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి యొక్క యేసు అని రౌండ్ చేసుకోండి, అక్కడ చదవండి. మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందిన. ఇక్కడ మరి యొక్క ఆత్మను కూడా రౌండ్ చేసుకోండి దాన్ని అక్క. మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను. చాలు, మరి యొక్క సువార్త, దీన్ని రౌండ్ చేసుకోండి. ఇప్పుడు నా చూడండి,
మరి యొక్క యేసు కూడా పనిచేస్తున్నాడు భూమి మీద, మరి యొక్క ఆత్మ కూడా పనిచేస్తుంది సంఘంలో, మరి యొక్క సువార్త కూడా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు సువార్త సభలో అనగానే ప్రతీది ఒరిజినల్ కాదు, ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు, బైబిల్ పెట్టుకున్న ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు, దర్శనం చూపించి స్వస్థత చేసి ప్రవచనం చెప్పే ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు బ్రదర్. మన కర్మ ఏంటంటే ఈ బ్రహ్మపరిచే ఆత్మకి పరిశుద్ధాత్మకి తేడా ఏంటో వివేచనతో కూడిన ఉపదేశము చెప్పేవారు కరువయ్యారు, ఉన్న పిలుచుకోరు. పిలిచినా వచ్చినా పట్టించుకోరు, మనకు అక్కర్లేదు ఇవన్నీ. ఇక్కడ శరీరానికి స్వస్థత వచ్చిందా లేదా, కడుపుకి తిండి దొరికిందా లేదా, ఒంటికి బట్ట దొరికిందా లేదా, మెడకి చైన్ వచ్చిందా లేదా, ఇల్లు కట్టుకున్నామా లేదా, ఇది కావాలనుకున్న వాడికి ఈ వివేచన రాదు అసలు. ఏ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో సేవకుల్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉందండి. బైబిల్ నుండి తీసి చూపించినా అంత సత్యము కాదు. బైబిల్ ఒక మాట ఉంది, సత్యవాక్యము అని. చెప్పండి, ఏ వాక్యం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అబద్ధవాక్యము కూడా ఉందని. సత్యస్వరూపి అయిన ఆత్మ అని అంటున్నాడంటే అబద్ధపు ఆత్మ కూడా ఉందని తెలుస్తుంది మనకి. నేను సంఘానికి మధ్యను, సేవకుడికి మధ్యను, విశ్వాసికి మధ్యను, ఉపదేశానికి మధ్యను, ప్రతిష్ఠితమైన దానికి లౌకికమైన దానికి మధ్యను భేదము కనుకొని తీర్పు తీరుస్తా కాచుకోండి అంటున్నాడు ఆయన. మలాకి గ్రంథం 3:17-18 వచనాలు. మలాకి గ్రంథం 3:17-18 నేను నియమింపబో దినము రాకడ కొరకు, సంఘం ఎత్తబడుట కొరకు నేను ఒక దినాన్ని నియమించెను. ఆ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు 18 చదవండి చాలు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవింపని వారెవరో, మీరు తిరిగి కనుగొందురు. మీకు క్లారిటీ వస్తుంది అంటున్నాడు. నా చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను నియమింపబో దినము రాగా, మీరందరూ నా వాళ్ళు గారు, నా వాళ్ళు ఎవరో నేను క్లియర్ చేస్తాను మీకు. నా స్వకీయ సంపాద్యం అంటే నా కష్టార్జితం. ఎలా సంపాదిస్తాం మనం? చెమట కార్చి సంపాదిస్తే యేసయ్య రక్తం కార్చి సంపాదించాడు. హల్లెలూయా. నా ఆస్తి అంటున్నాడు, నా ఆస్తి మీరు, నా రక్తం కార్చి నేను సంపాదించుకున్నాను. నా బిడ్డలారా, వాళ్ళెవరో భూమి మీద ఉన్న 220 కోట్ల మంది క్రైస్తవుల్లో మనం అందరూ అనుకోవచ్చు, నేను దేవుని వాడినే. ఇప్పుడు ఫైనల్ అవ్వదు, ఆ రోజు తెలిపోద్ది. వెళ్ళిపోయిన వాళ్ళే ఆయన వారు, ఉండిపోయిన వాళ్ళు డూప్లికేట్. ఆ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. అప్పుడు నీతి గల క్రైస్తవులు ఎవరో, దుర్మార్గులైన క్రైస్తవులు ఎవరో, దేవుణ్ణి నిజంగా ప్రతిష్ట కలిగి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరో, ఆటలాడేసుకుంటున్న నాటకాలు ఆడుతున్న వాళ్ళు ఎవరో తేలిపోద్ది అంటున్నాడు ఆయన. నా జనమా, నా సంఘమా, నా వార్లారా, నా స్వకీయ సంపాద్యమా, నా ఆస్తి ఇక్కడికి ఎక్కి రమ్ము అనగానే వాళ్ళు మాత్రమే వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఉండిపోతారు. ఫైనలీ చివరిగా ఒక మాట చెప్తా. యోహానును మాత్రమే ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఈ భాగ్యము, ఈ ప్రత్యక్షత, ఈ పిలుపు యోహానుకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? చాలా బలమైన కారణం ఉంది. బైబిల్ చెప్తుంది, యోహాను యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు. చెప్పండి, ఏం శిష్యుడు? యేసు ప్రేమించిన వాడు అని బైబిల్ చెప్తుంది. అది సువార్తల్లో ఎవడు రాయలా, యోహానే రాసుకున్నాడు తన గురించి. మత్తయి రాయలా, ఆయన గురించి మేము రాస్తాం. మార్కు యోహానే రాసుకున్నాడు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంటుంది అక్కడ. అంటే యేసు యోహాను ప్రేమిస్తూ అంతగా
ఎంతగా ప్రేమిస్తున్నాడని యోహానికి మాత్రమే తెలుసు, యేసుకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మనకి తెలిసింది ఏంటంటే యేసు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘం ఎవరై ఉండాలి? ఆయనకు ప్రియమైనదై ఉండాలి. హల్లెలూయా. ఆయనకు ఇష్టులై ఉండాలి. హనోకు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాను. ఆ సర్టిఫికేట్ పొందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మార్కు సువార్త 3:13 చదవండి ఒకసారి. మార్కు సువార్త 3:13, ఒక 5 నిమిషాలు. మార్కు సువార్త 3:13. ఆయన కొండ ఎక్కి ఇష్టమైన వారిని పిలువగా, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు ఎక్కిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. రాకడ ఎలా జరుగుతుందో చిన్న చిన్న ఎగ్జాంపుల్ అంతా రాసి పెట్టాడు బైబిల్లో. ఆయన కొండ ఎక్కి ఆయన ముందు ఎత్తపడ్డాడు. అక్కడి నుంచి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ప్రశ్న ఏంటంటే ఎవరు ఆయనకి ఇష్టలు, ఎవరు ఆయనకి ప్రియులు? అసలు యోహాను ఎందుకు యేసయ్యకు ప్రియమైన శిష్యుడు? చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వస్థతలు చేసినంతసేపు, ఆయన 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 రొట్టెలు విరిచి 5,000 మందికి ఈ జనాలకి పంచినంతసేపు, యేసు ప్రభు హీలింగ్ మీటింగ్ చేసినంతసేపు గొప్ప జన సమూహము ఆయన వెనకాల ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? జన సమూహం. లెక్క పెట్టడానికి అనుకూలంగా లేదు అక్కడ. హీలింగ్ మీటింగ్. యేసు ప్రభు ఒకరోజు ప్రసంగం మొదలు పెడితే 3 రోజులు అయిపోయింది. భోజనాలు కూడా అడగలేదు ఎవరిని. అప్పుడు లెక్కటంటే 5,000 మంది పురుషులు బ్యాలెన్స్. అరే జనసమూహం ఏరి. ఈయన ప్రసంగం మొదలు పెడితే ఆపడని వెళ్ళిపోయారు సగం. మిగిలింది 5,000 మంది పురుషులు. స్త్రీలను పిల్లలను లెక్క పెట్టొద్దు అన్నాడు. ఎందుకు? బట్టలారి సత్రాన్ని స్త్రీ వెళ్ళిపోతున్నట్టు. పోయి మీద పాలు పెట్టొచ్చని ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ప్రారంభం నుంచి లాస్ట్ వరకు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఎంట్లేదు కూర్చొని కుదురుగా. అర్థమైందా? ఈసారి తర్వాత కొన్నాళ్ళకి ఈ 5,000 మంది దగ్గరేమో 5 రొట్టెలు 2 చేపలు పంచాడు. కొన్నాళ్ళ తర్వాత మరలా ఉపవాసుకోవటం పెడితే ఈసారి 1,000 తగ్గారు. 4,000 మంది పురుషులే. అప్పుడు ప్రభు అనుకున్నాడు ఈసారి రొట్టెలు ఎక్కువ, 7 రొట్టెలు. జనం తగ్గారు. కర్మ, జనం బాగా వస్తున్నారు అని భోజనం ఎక్కువ వండేటప్పుడు తక్కువ వస్తుంటారు. జనం పెద్ద రారలే అని తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తుంటారు. మన బాధలు ఇవి. మొత్తం మీద ఈసారి టైం అయిపోతుంది, నా రాకడ, నేను వెళ్ళిపోవాలి పరలోకం తండ్రి దగ్గరికి అనుకున్నప్పుడు ఏమన్నాడంటే, బాగా బోధ చాలాసార్లు విన్నారు కానీ, ఫుల్ బోధ విన్నారు కానీ సేవకు ఎంతమంది వస్తారు అనేసరికి 82 మంది వచ్చారు. ఎంతమంది? 82 మంది వచ్చారు సేవకి. ఈ 5,000 మంది జనం ఎట్టిపోయారు. అప్పుడు 4,000 మంది, 1,000 మంది కూడా కాదు కనీసం. 82 ఇంత వాక్యం విని పరలోక రాజ్యం కొరకు, పరలోక రాజ్యం అంటే అబ్బలేదు, లోకం కొరకే బతుకంతా. 82 మంది వచ్చారు. ఫోన్లో ఎంతమంది వచ్చారు వాళ్ళకి బోధిస్తానని చెప్పేసరికి, నా రక్తమును త్రాగి నా శరీరం తినవాడు నిత్య జీవం కలవాడంటే ఈ 82లో 70 మంది అవ్వా ఏం ప్రసంగం అది ఏం బోధ, అది మాంసం తినమన్నాడేంటి, మనిషి మాంసం ఆత్మ సంబంధమైన అర్థాలు తెలియక బైబిల్ కొంతమందికి అర్థం కావట్లే. ఇది కఠినమైన మాట, పచ్చి మాంసం తినమంటాడంటే, పచ్చి రక్తం తాగమంటాడంటే దెయ్యంగాని పట్టిందా అనుకుని వీళ్ళకి అర్థం కాక ఆ రోజు నుంచి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అంట. యేసు ప్రభుని ఇంకా వెంబడించలేదంటే 70 మంది వెళ్ళిపోయారు. అంతకుముందు కొంత సేవ చేశారు వీళ్ళు, మధ్యలో వెళ్ళిపోయారు. ఈ మాట ఎక్కడుందో తెలుసా? అదో పెద్ద 666 అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఉన్న మాట ఇది. నోట్ చేసుకోండి, 666. వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోలేని వాళ్ళు, వాక్యంలో ఉన్న ఉపదేశం అర్థం చేసుకోలేని వాళ్ళు, ఆత్మ సంబంధం ప్రత్యక్షత లేని వాళ్ళు, వాక్యాన్ని కేవలము అక్షరంగానే అనుకునే వాళ్ళందరూ 666 మొదలే. వీళ్ళంతా వెళ్ళిపోయారు. 12 మంది మిగిలేరు. ప్రభు అన్నాడు, మీరెందుకున్నారు, మీరు కూడా పోకపోతేరా అంటే పేతురు, ఎక్కడ పోతాం ప్రభు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవి అంటే, ప్రభు అన్నాడు, నువ్వు చెప్పేవు కానీ మిగిలిన ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకు బాగా తెలుసు, మీలో ఒకడు సైతాన్ ఉన్నాడు అన్నాడు. అతను నన్ను నమ్మేస్తాడు. 30 వెండి నాణాలకి అపోస్తుల పరిచర్య నీకు ఇంపార్టెంటా, 30,000 నీకు ఇంపార్టెంటా?
అరే నువ్వు అపోస్తులుగా నేను నిలబడి ఉంటే, పరిశుద్ధాత్మ పొందుకుని ఉంటే, పెంతెకొస్తు రోజున ఒక్క వారం ఆగి ఉంటే ఈ 3,000 మంది 5,000 మంది తమ చరస్థిరాస్తులు అమ్మి పాదాల దగ్గర పెడుదురు కదా. 30,000 ఏం కర్మ, కోట్లు వచ్చి పడేవి, అవునా కాదా? అందుకే అంట, శవాల మీద చిల్లర డబ్బులు ఏరుకునే బుద్ధి పోలేదు జనాలకి. అది కూడా చిల్లర డబ్బులు కొన్నిటినైనా అసహించుకోండి. చిచి ఈ డబ్బులు నేను ఎడతానా, చిచి ఈ డబ్బులా, చిచి ఈ బంగారం నాకెందుకు అనే ఒక డిగ్నిటీ ఉండాలి. ఎవడు డబ్బులు ఇస్తే పోవడమే అటు. అర్థమైందా? అసహ్యంగా, ఘోరంగా. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు, 11 మంది మిగిలేరు. పోని మీరన్నా మిగిలేరు కదా అని అడుగుదాం పదా అని అనుకునేసరికి యేసు ప్రభు భుజం మీద సిలువ పడింది. ఏం పడింది? అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి చెప్పనా? పరిస్థితులు బాగున్నంతసేపు నేనున్నానయ్యా, నీకు నేనున్నాను ముందుకు వస్తారు. సిలువ రాగానే వదిలేసి వెళ్ళిపోతారు అందరు. దాన్ని బట్టి అర్థం అవుతుంది ఎంత నమ్మకస్తులో. మహిమగల పరిచయంలో మహిమగల స్థాయి ఉన్నంతసేపు కళకళలాడుతుండేది. నేనున్నాక నేనున్నానన్నా, నేనున్నానయ్యా అనుకున్నారు. ఇప్పుడు సిలువ పడింది, ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అక్కడ జరిగింది, యేసు దగ్గరికి, యేసు ప్రభు దగ్గర కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ప్రభు అంటాడు శిష్యులతో 22-28 లూకాలో, నా శోధనలో నాతో నిలిచి ఉన్నవారు మీరే గనక నాతో సింహాసనం మీద కూర్చుండబోయేవాడు కూడా మీరే. స్తోత్రం చెప్పగలరు ఒకసారి. కష్టాలు లేనంతసేపు, ఘనంగా ఉన్నంతసేపు, మహిమగల స్థితిలో ఉన్నంతసేపు, అన్ని సౌకర్యవంతంగా ఉన్నంతసేపు బోళ్ళని మంది వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా కష్టాల్లో నిలిచిన వాళ్ళే మహిమలో కూడా నిలిచి ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదువుతారన్నమాట లూకా 22-28. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. చదవండి. గనక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం హల్లెలూయా. బాగున్నంతసేపు అందరూ ఉంటారన్నా అక్క, బాగోలేనప్పుడు దగ్గరుండి నేనున్నానక్క, నేనున్నానన్నా, నేను ఎక్కడ పోనన్నా అని సహకరించేవాడే ఆ రాజ్యములో మహిమగల స్థలంలో ఉండి పరిపాలిస్తూ తీర్పు తీరుస్తూ బల్లలో అన్నం తింటారట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా చూడండి ఒకసారి ముగిస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు సిలువ పడ్డాడు. ఆయన సిలువ ఘోరంగా కనబడుతుంది. ఎవ్వరూ లేరు. సైనికులు ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు. సైనికులు ఈడ్చుకుంటూ వెళ్ళి రాత్రంతా కొరడా దెబ్బలు కొట్టారు. శిష్యులు ఎక్కడ పడితే అక్కడ దాక్కొండిపోయారు, భయపడుతున్నారు. అయ్యో మేము కూడా బయటికి వెళ్తే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయపడుతున్నారు. ఈలోగా ఇంటి దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అటు చూస్తారా, అవి చూస్తారా? ఏదో మరి ఎంత. ఇంటి దగ్గర అమ్మ మరియా ఎప్పుడు గొడవే యేసు ప్రభు తమ్ముళ్ళతోటి. మీలా కాదు నా యేసు బాబు, నీలా కాదు, మంచోడు, అమ్మని చూసుకునేవాడు, సేవకు సమర్పించుకున్నా, సేవలో ఉన్నా, దేవుడి దగ్గర ప్రార్థనలో ఉన్నా, నాన్నకి వడ్రంగిలో హెల్ప్ చేసేవాడు, నాకు హెల్ప్ చేసేవాడు అంటే తమ్ముళ్ళకి కోపం. కొడుకు దగ్గర పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు, ఆయన దగ్గర పోవచ్చు కదా, అక్కడికి వెళ్తేనేమో నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని పట్టించుకోడు. ఇంకా నీకు అంత అవమానం వచ్చినా నీకు బుద్ధి రాలేదు, పో ఆయన దగ్గరికి పో అని అమ్మ బట్టలు ఇచ్చి పంపించేసి ఇంట్లోంచి గెంటేశారు.
అమ్మ ఆ మూట పట్టుకొని అయ్యో సరే పోతా, నా కొడుకు దగ్గరే పోతా, అక్కడే సస్తా ఆయనతోటి, మీ దగ్గర ఎవడు ఎందుకుంటాను నేను, నా కొడుకు దగ్గర పోతాను. పాపం బస్సు ఎక్కి యెరూషలేంకి వచ్చేసింది. యెరూషలేంకి వచ్చేసరికి పరిస్థితులు బాగోలేవు, అందరూ పరిగెడుతున్నారు, తారుమారుగా ఉంది, భయంకరమైన వాతావరణం, ఏమర్థం అర్థం కావట్లా. ఇటు పోలీసులు తిరుగుతున్నారు, అటు సైనికులు తిరుగుతున్నారు, జనాలు ఇటు పరిగెడుతున్నారు, జనాలు అటు పరిగెడుతున్నారు. అమ్మ 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 చంపేశారయ్యా చంపేశారని అని ఏడుస్తున్నారు. అమ్మ అడుగుతుంది, బాబు బాబు ఏమైందంటే, అయ్యా బాబు బాబు ఏమైంది, ఎవరు పట్టు అమ్మ 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 పరిగెడుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. నా కొడుకు ఎక్కడ ఉంటాడులే, ఏదో మీటింగ్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను నేను, అమ్మ అని పలికరిస్తాడులే, అంతా అయిపోయిన పలికరిస్తాడులే. లేకపోతే కొడుకు ఏదైనా ఇంట్లో ఉన్నాడేమో అడుగుతుంది, అయ్యా ఏసు ఎక్కడ దొరుకుతాడు, నా బిడ్డ నా కొడుకు ఎక్కడ దొరుకుతాడు అంటే ఎవరు పట్టించుకోవట్లా. అమ్మ చంపేశారే ఏమైంది అక్కడ, నా కొడుకు దగ్గరికి వెళ్తా, ఏదైనా మీటింగ్లో ఉన్నాడు అని అటు ఇటు తిరిగి చూసరికి యెరూషలేము బయట కొండ మీద వేలాడుతున్నాడు కొడుకు. నా బిడ్డ నన్ను చూసుకుంటాడు, నేను వస్తే నా బిడ్డ సాగు చూస్తున్నాను ఏంటని ఏడ్చింది తల్లి. అయ్యో కొండ, గొల్గొతా కొండ, బంజరు భూమి, ఎక్కడం చాలా భయంకరమైన క్వారీ లాంటి కొండది, ఎక్కడం కష్టం. ఆ భయంకర కాలుతున్న మండది, ఎండలో కాలుతుంది, అదంతా ఎట్లా పోవాలో తెలియట్లా. ఆడవాళ్ళందరూ దూరంగా నిలబడ్డారు. యేసుక్రీస్తు నడువుకి ఒంటి మీద గుడ్డ లేదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా దిగంబరిగా వేలాడుతున్నాడు. ఆదాము పాపం ఆదాముని దిగంబరిగా నిలబెట్టింది. మన పాపాలు ఆయన సిగ్గు తీసాయి అక్కడ. అలాగా కొరడా దెబ్బలు కొట్టిన దెబ్బలు, ముళ్ళ కిరీటం, రక్తసిక్త దేహము, ఒంటి మీద గుడ్డ లేదు కనుకనే మత్తయి సువార్త చెప్తుంది, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు స్త్రీలు దూరమున నిలిచుండిరి, దగ్గరున్న పురుషులు తలెత్తుకోలేక సిగ్గుతో తల దించుకుని వెళ్తున్నారంట. అమ్మ బాధపడుతుంది, అయ్యో నా బిడ్డకి పరిస్థితి ఏమొచ్చింది, అయ్యో ఇక్కడ స్వస్థత పొందినారు కదా, అయ్యా స్వస్థత పొందు కదా, నువ్వు రావా కొంచెం, అమ్మ నేను రాను అంటున్నాడు. అయ్యా కుష్ఠరోగి నువ్వు ఏసై నేను ఎంతో కౌగులించుకున్నాడు కదా, అయ్యా మీ అమ్మ నాన్న కూడా కౌగులించుకోలేదు, నా ఏసై కౌగులించు, నువ్వు రాను నేను రాను అంటాడు. గుడ్డివాడ నువ్వు ఎవరు రావట్లే, అమ్మమ్మ మేము రిస్క్ తీసుకోలేము. హీలింగ్ అంటే పొందుతాం కానీ, స్వస్థతలు అంటే పొందుతాం కానీ, ఆశీర్వాదం అంటే పొందుతాం కానీ, ఆయన కోసం మేము ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి. ఎవరు రాలా, శిష్యులు ఎక్కడ ఎవరు కనపడతలా. అప్పుడు యోహాను చూశాడు, ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినావేంది అంటే, అది సరేనా మీ గురువు అక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు. అమ్మ సారీ మేము రిస్క్ తీసుకోలేకపోయాం, భయం వేసింది అంటే, ఏదోలే మీ కూడా మాకు తెలియదు కానీ నా కొడుకు దగ్గర నన్ను తీసుకెళ్తావా కొంచెం. అమ్మా అక్కడికి వెళ్ళడం కంటే ప్రమాదకరం ఇంకొకటి లేదమ్మా, అంత చాలా దారుణం. అక్కడికి వెళ్ళామంటే చంపేస్తారు, కొట్టేస్తారు కూడా. పట్టుకున్నారు, యేసు ప్రభువుని చంపినాం, ఆయన శిష్యులు ఆయన సేవకులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళని కూడా చంపుతామని తిరుగుతున్నారు. అమ్మో వెళ్ళామంటే అమ్మంటే నువ్వు రాకపోని నేనే వెళ్తానంటే, లేదమ్మ సరే ఓకే సారీ నేను వస్తాను పదా అని చెప్పి అమ్మ చేయి పట్టుకొని కొండ ఎక్కించి ఆ కొండ దగ్గర నిలబెట్టి యోహాను దగ్గరగా శిలువ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఈలోగా యేసు ప్రభు ముళ్ళ కిరీటం వలన నరాలన్నీ చిట్లి పగిలి రక్తం గడ్డగడ్డగా కారుతుంటే, కంటి మీద పడుతుంటే తుడుచుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా కళ్ళు ఎండిపోయి, ఆ రక్తం ఎండిపోతే కళ్ళు కూడా తెరలేని పరిస్థితి, గొంతులో మాట రాని పరిస్థితి, రెండు ఎముకలు నొక్కేస్తూ ఉంటే ఊపిరితిత్తులో ఆక్సిజన్ ఫామ్ అయిపోయి అది వాటర్గా మారిపోతుంటే, ఊపిరితిత్తులో నీరు పేరుకుపోతుంటే, ఈ బాధ తట్టుకోలేక యేసు ప్రభు ఏవో మాట్లాడదాం అనుకునేలోగా ఈలోగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది ఆయనకి. అదేంటి ప్రభు అనుకున్నాడు, నేను ఇక్కడ దిగంబరిగా ఉన్నాను, స్త్రీలందరూ అంత దూరంలో ఉన్నారు, ఇక్కడ దగ్గరలో స్త్రీ ఏడుపు వస్తుందేంటి, ఒక ఆడతల్లి ఏడుపు వినపడుతుందేంటి, ఎవరి దీని కళ్ళు జాగ్రత్తగా తెరిచి చూసేసరికి, కష్టంగా తెరిచి చూసేసరికి అమ్మ ఎలాగొచ్చింది ఇక్కడికి. అయ్యో ఏ స్థితి చూడదని నేను అనుకున్నాను, అమ్మ అది చూసేసింది. అయ్యో అని ఎలాగొచ్చింది, ఇంత రిస్క్ ఎలా తీసుకుంది, అమ్మని చంపేస్తారా ఏంటి కొంపదీసి, అయ్యో అనుకుని చూసేసరికి పక్కన యోహాను చూసేసరికి యేసయ్యకి ధైర్యం వచ్చింది. అప్పుడు కొంచెం పిక్చర్ అర్థమైపోయింది. తమ్ముళ్ళు వెలివేశారు అమ్మని, ఇంట్లో ఉంచలా పోయి నువ్వు కొడుకు దగ్గర సావు అని పంపించినారు కదా. యేసయ్యకి ధైర్యం వచ్చింది, అమ్మ నువ్వు బాధపడకు, ఇదిగో ఈరోజు నుంచి ఇతను నీ కుమారుడు. యోహాను చూసుకుంటాడు, కుమారుడా సహోదరుడా మా అమ్మ బాధ్యత నీదే. అందరూ దూరంగా ఉన్నారు, స్వస్థతలు చేసినంతసేపు బాగానే ఉన్నారు, ఆశీర్వాదాలు ఉద్యోగాలు స్థలాలు పొలాలు పెండ్లు సంతానం ఉన్నంతసేపు ఉన్నారు నా దగ్గర. నాకు ఈ శిలువ బాధ వచ్చినప్పటికీ ఎవ్వడు నా దగ్గర లేడు. యోహాను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇతడు ప్రియమైన శిష్యుడు.
సిలువలో, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా యేసును గట్టిగా పట్టుకున్న వాళ్ళే ప్రియమైన వాళ్ళండి. నీ ఆశీర్వాదాల సాక్ష్యాలు ఎవరికి కావాలి? నీ స్వస్థత సాక్ష్యాలు ఎవరికి కావాలి? నీ కష్టాల్లో కూడా యేసును విడవకుండా ఉంటే అది సాక్ష్యం. అప్పుడు ఇష్టురాలు ఇష్టుడివి. అందుకే యోహాన్ని ఈ తనకు ఇష్టమైన వాళ్ళని, ప్రియమైన వాళ్ళని, ఎవరు వీళ్ళంతా? సిలువ సమయములో కూడా యేసును గట్టిగా పట్టుకున్న వాళ్ళు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సిలువ ప్రతి వారి జీవితంలో సిలువ వస్తుంది. యేసుని గట్టిగా పట్టుకోండి, సహవాసాన్ని గట్టిగా పట్టుకోండి, ఈ మహిమగల పరిచయని గట్టిగా పట్టుకోండి. ఇక్కడ నమ్మకంగా ఉంటే ఆయనతో కూడా ఏలుదుం. అక్కడ సరే, ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎక్కడికి ఎక్కిరమ్మని పిలుస్తాడు. సంఘం పరలోకానికి వెళ్ళిపోద్ది. మత్తయి సువార్త 25:10 చదువుకుందాం, ముగించుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 25:10. వారు కొనిపోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. చాలు, అంతటా తలుపు వేయబడెను. ఇది దుర్వార్త. సంఘం వెళ్ళిపోగానే చెప్పాను నేను, యేసుక్రీస్తు పరలోకపు ద్వారం దగ్గర ఉన్నాడు. సంఘాన్ని పిలవబోతున్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అని. ఎప్పుడు పిలుస్తాడో సూచనలు నెరవేరగా ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడు. ఒకటే మిగిలింది, సంఘాన్ని పిలిచే కేక మిగిలింది. అది వినబడే రేంజ్లో ఉందాము, ఆయన నెట్వర్క్ పరిధిలో ఉందాము. నా బిడ్డ ఇక్కడికి ఎక్కి వచ్చేయమనగానే ఆ శబ్దము, ఆ స్వరము బూరధ్వని వలె మనకు వినబడగా, ఈ భూమి మీద నుండి మనం కొనిపోబడగా, సంఘం పరలోకానికి పోగా ద్వారము వేయబడును. పరలోకపు ద్వారం వేయగానే ప్రకటన 9 ప్రకారము తీయొద్దు. ప్రకటన 9, అతడు అగాధము తెరవగా, పరలోకపు తలుపులు మూయగానే పాతాళం తెరుచుకుంటుంది. ఘట సర్పం బయటకు వస్తాడు, క్రూర మృగం బయటకు వస్తాడు, ఆ రెండో మృగం బయటకు వస్తుంది, నరకలున్న దెయ్యాలు బయటకు వస్తాయి, నరకలున్న చీకటి బయటకు వస్తుంది, నరక యాతన బయటకు వస్తుంది, పురుగులు బయటకు వస్తాయి, రోగాలు బయటకు వస్తాయి. దీనినే భూమి మీదకి రానున్న నరకం అంటారు. మనుషులు బతుకుండగా నరకం చూస్తారు, పొరపాటున చచ్చిన ఘోరమైన నరకమే. సావు నరకం. ఆ రోజున ప్రభువా నన్ను క్షమించు అని అప్పుడు ఎంత అరిచినా క్షమాపణ దొరకదు, తలుపులు వేసేస్తాడు. నన్ను కనికరించు అంటే కనికరం దొరకదు, తలుపులు వేసేస్తాడు. నన్ను రక్షించు అంటే రక్షణ దొరకదు, తలుపులు వేసేస్తాడు. తలుపులు తెరవబడినంత సేపే నీకు అవకాశం. ఇప్పుడే తీర్మానం తీసుకో, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ గొప్ప సమయంలో, మంచి సమయంలో మమ్మల్ని అందరినీ కనికరించి మీ వాక్శక్తిని విడుదల చేసి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యములు మమ్మల్ని స్థిరపరచండి. ఇదిగో ప్రభు, ఈ మహిమగల పరిచర్యను బట్టి, ఈ మహిమగల సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయనా. మీ దైవజనులు, మా ఆత్మీయ నాయకులు తండ్రి నాయనా, ప్రభు అపోస్తలులు సురేషయ్య గారు స్థాపించి, వారి ద్వారా నువ్వు స్థాపించిన ఈ సంఘమును మీ వాక్యములో, మీ పునాది మీద మీరు నిలబెడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చెదిరిపోకుండా, కదిలిపోకుండా, పడిపోకుండా మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్థిరపరచండి. ఇంకను ప్రభు ఈ సంఘం ఆత్మీయతలో, సంఖ్యలో విస్తరించుటకు సహాయం చేయండి ప్రభు. సంఘ సరిహద్దులు విశాల పరచబడునుగాక నాయన. కుడికి ఎడమకి వ్యాపించినట్లుగా సహాయం చేయండి. అనేకులను ఉపదేశ క్రమంలో తీసుకొని వచ్చుటకు, అనేకులను ప్రతిష్ఠితులైన దైవజనులను స్థిరపరచుటకు ప్రభు మీరు ఈ పరిచయను వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు మెరక గారిని బలపరిచి ఇంకా శక్తితో నింపి వాడుకోండి నాయన. ఉన్న సేవకులందరినీ బలపరిచి వాడుకోండి నాయన. అయ్యా మీ సన్నిధిలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అలాగే అయ్య మీద ఉన్న అభిషేకము ఇక్కడ నిలిచి ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఈ అభిషేకములో, ఈ ప్రతిష్ఠతలో ప్రభు, ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో సంఘాన్ని, మమ్మల్ని అందరినీ మీరు స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాను.
బిడ్డలందరినీ బలపరచండి నాయన, కృపతో నింపండి నాయన. ఇంకెన్నాళ్ళు భూమి మీద ఉంటామో తెలియదు కానీ ఉన్న ఈ కొన్నాళ్ళైనా సరే ప్రభువా, మేము నమ్మకంగా నీ సన్నిధిలో ఉండి ముందుకు సాగుటకు సహాయము చేయండి. రక్షించాల్సిన ఆత్మలనేకులను మేము సంపాదించుకుంటూ సహాయము చేయండి. కృపతో నింపండి. చేయవలసిన ఇంకా పరిచర్య విస్తారముగా ఉంటుండగా అవన్నీ మేము నాయన జయకరముగా ముగించుకోగలుగుటకు సహాయం చేయండి. మీ పరలోకపు ద్వారం దగ్గర నిలబడి ఇక్కడికి ఎక్కిరమ్మని నీవు పిలవగా ప్రభా, మేమంతా స్వరము ఆ బోర ధ్వని విరునట్లుగా సహాయం చేయండి. నీ కృపను బట్టి ప్రభా, మా యోగ్యతను బట్టి కాక నీ కృపను బట్టి మేము ఎత్తబడి మీ సన్నిధికి చేరునట్లుగా సహాయం చేయండి. బిడ్డలందరిని దీవించండి, సంఘ బిడ్డలందరిని దీవించండి. పేరు పేరు వరుసన ప్రతి కుటుంబాన్ని కనికరించండి. బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని కనికరించి ప్రతి శోధనలో వారికి జయము దయచేయండి. ప్రతి శ్రమలో మహిమగల నిరీక్షణ వాళ్ళకి కలిగి చేయండి నాయన. సేవకులను సంఘాలను స్థిరపరచండి. చెదిరిపోకుండా, తొలగిపోకుండా, పడిపోకుండా, ప్రమాదిగా జారిపోకుండా ప్రతి సేవకుడిని, వారి సంఘాన్ని, వారి సహవాసాన్ని నిలబెట్టమని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాను. కృపనివ్వండి, సహాయం చేయండి. మీ మహిమగల రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. అనారోగ్యంతో రోగంతో ఉన్న బిడ్డలందరినీ కనికరించండి. యేసు నామములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నాము నాయన. దుష్ట శక్తులు పీడిస్తున్న వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. చంటి బిడ్డలు యవనస్తులు ఉన్నారు నాయన, నీ రాకడ సమేతే వారికి దీవెనకరమైన భవిష్యత్తు దయచేయండి ప్రభువా. వివాహం కావాల్సిన వారికి వివాహం కలుగునట్లుగా నీ కృప దయచేయండి నాయన. వీళ్ళందరినీ సాక్షిగా నిలబడాలి, నీ మహిమ కొరకు నిలబడాలి, నీ మహిమలో చేర్చబడాలి. మహిమ పొందండి. అల్పుడు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చారు నాయన. నేను నమ్మకంగా, అంతం వరకు నమ్మకంగా కొనసాగే కృపనిమ్మని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంతము మనకును, మన సేవకులకును, వారి సహవాసాలన్నిటికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా.